నానక్క ఇదిగో దేవా నా జీవితము ఆపాదమస్తకము మేకంకితం. ఇదిగో దేవా నా జీవితము ఆపాదమస్తకం మేకంకితం. శరణం నీ చరణము, శరణము నీ చరణము. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం మేకంకితం. పలుమార్లు వైదొలిగినాను నీవిచ్చిన నిబంధన నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు తగినట్లు జీవించనైతి. పలుమార్లు వైదొలిగినాను నీవిచ్చిన నిబంధన నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు తగినట్లు జీవించనైతి. అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు, అందుకే గైకొనుమా దేవా నా శేష జీవితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకము మేకంకితం. నీ పాదముల చెంత చేరి నీ చిత్తము నేనెరుగనేపు, నీ హృదయాభారమునొసగి ప్రార్థించి పని చేయనిమ్ము. నీ పాదముల చెంత చేరి నీ చిత్తము నేనెరుగనేపు, నీ హృదయాభారమునొసగి ప్రార్థించి పని చేయనిమ్ము. ఆగిపోక సాగిపోవు ప్రియసుతునిగా పని చేయనిమ్ము. ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నన్నుండనిమ్మయా. ఇదిగో దేవా నా జీవితము ఆపాదమస్తకం మేకంకితం. విస్తార పంట పొలము నుండి కష్టించి పని చేయనేర్పు, కన్నీటితో విత్తు మనసు కలకాలం మరి నాకు నొసగు. క్షేమ కాలమైనా ఘనపరచు బ్రతుకనిమ్మయా. నశించు ఆత్మలన్నీ దరి చేర్చు కృపా నిమ్మయా. క్షేమ కాలమైనా నిన్ను గణపరచు బ్రతుక నిమ్మయా. నశించు ఆత్మలని దరి చేర్చు కృపా నిమ్మయా. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. వందనాలక్క. వందనాలు నాన్న, వందనాలు. చక్కటి పాట పాడినావు. నిజంగా మన జీవితాన్ని దేవునికి సమర్పించే వారుగా మనం ఉన్నామా? పలుమార్లు వైదొలగినాం కదా, ఎన్నోసార్లు తప్పిపోతుంటాం, కానీ ఆయన కృప, ఎడబాయని కృపతో ఆయన మనల్ని చేపట్టుకొని నడిపిస్తున్నారు. కాబట్టి ఈ రోజు మనం ఇంకా ఈ విధంగా ఉండగలుగుతున్నాం. చక్కటి పాట పాడినావు నాన్న. దేవుణ్ణి ఆశీర్వదించాలి, నిన్ను, నీ కుటుంబాన్ని, నీ కుమారుడిని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. కవిత అక్క, వందనాలక్క. మాలిని అక్క గారు ఉన్నారా? అవునా అక్క, వందనాలు అక్క. మిమ్మల్ని గురించి మేము అసలు పరిచయం చేయాల్సిన పని లేదక్క.
మీ స్పీచ్ మీరు అసలు ఎట్లా గ్యాదర్ చేస్తున్నారు ఏమో గానీ దేవుని దయ. ఎంత బాగా గ్యాదర్ చేస్తున్నారక్క. హిస్టరీ అంతా గ్యాదర్ చేస్తున్నారు. మాకంతా నిజంగా తెలియని విషయాలు ఎన్నో విషయాలు మీరు మాకు నేర్పిస్తున్నారక్క. నిజంగా దేవుడు ఇంకా మీరు 100 ఏళ్ళ ఆయుష్ ఇచ్చి మాలాంటి వాళ్ళని ఇంకా ఎడ్యుకేటెడ్ గా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానక్క. థ్యాంక్ యూ. ప్రార్థించండి. స్టార్ట్ చేద్దారా? స్టార్ట్ చేయండి. ఉన్నానక్క, మారినక్క. వందనాలు. ఎలా ఉన్నావు? బాగున్నావా? బాగున్నానక్క. స్టార్ట్ చేసేదా? చేయండి అక్క, చేయండి. స్టార్ట్ చేయండి. చిన్న ప్రార్థన చేసుకుంటున్నాము. ప్రేమ నమ్మకం గల గొప్ప దేవ, మాకందరికీ ఈ సమయాన్ని అనుగ్రహించినందుకు మీకు ఎన్నో స్తోత్రంలో ఉందని చెల్లిస్తున్నాం నాయన. ప్రభా, ఈరోజు ఎల్లప్పుడూ నీ సన్నిధిలో ఉండి పరిశుద్ధుడా పరిశుద్ధుడా అని స్తుతిస్తూ ఉండే దూతల గురించి, నీకు వ్యతిరేకంగా పనిచేస్తున్న సాతాను గురించి అధ్యయనం చేయాలని ఆలోచన ఉండగా మీరే మాకు తోడుగా ఉండండి. ఆది అంతం మీరే నడిపించండి. ఈ విషయాలన్నీ మేము గ్రహించి ఈ అంత్యకాలంలో చాలా జాగ్రత్తగా మేము ప్రవర్తించేలాగా మీ కృపను మా మీద అనుగ్రహించమని యేసుక్రీస్తు పేరిట అతి వినయంతో బ్రతిమాలి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. సో ఈరోజు దూతలు, సాతాను. దూతలంటే ఏంటి, ఎన్ని రకాలు ఉన్నారు, ఎలా ఉంటారు, ఎక్కడ ఉంటారు, ఏమేం పనులు చేస్తారు, అలా దూతల గురించి, సాతాను గురించి, ఈ రెండింటి గురించి మనం ఈరోజు ధ్యానిస్తాం. మొట్టమొదటిగా దూతలు అంటే ఏంటి, ఎవరు అని చూసుకుంటే, కీర్తన, బైబిల్ అందరి దగ్గర ఉంది కదా, కీర్తన 103:20. కీర్తన 103:20. అందులో దూతలారా ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులారా ఆయనను సన్నుతించుడి. చాలు. సో దూతలంటే ఎవరు, దూతలంటే ఎవరు అనుకోకండి, మనకేం కనిపించదు. చాలా కొద్ది మందికే కనిపించింది. దానియేలు, మరియమ్మ, జోసఫ్, తర్వాత ఎలిజబెత్, ఇట్లాంటి వాళ్ళకి కనిపించింది బైబిల్లో దూత. అది ఏంటి అని మనం అనుకోవడానికి వీల్లేదు. ఆయన ఆజ్ఞకు లోబడే బలశూరులు, వాళ్ళనే దూతలని పిలిచారు మనకి బైబిల్లో. కీర్తన 103:20 గుర్తుపెట్టుకోండి. సో ఎవరైనా అడిగితే దూతలు అంటే ఏంటి, ఎవరు దూతలు, ఎందుకంటే ఇప్పుడు ఈ కాలంలో మానవుల్ని కూడా దూతలు పిలుస్తున్నారు. అలా కాదు, తప్పు. దూతలంటే మనకు కేవలం దేవుని దగ్గర నుండి వచ్చే దూతలే దూతలు. దేవుని చేత సృష్టింపబడిన వాళ్ళే దూతలు, అంతేగాని వేరే వాళ్ళు కాదు. తర్వాత హెబ్రీ 1:14 చూస్తే సేవకులైన ఆత్మస్వరూపులు అని పిలిచారు. హెబ్రీ 1:14 సేవకులైన ఆత్మస్వరూపులు. దూతలు ఎవరు అంటే, పాత నిబంధన కాలంలో మాత్రము ఆయన ఆజ్ఞకు లోబడే బలశూరులు అన్నారు. కొత్త నిబంధన కాలంకి వచ్చే లోపల సేవకులైన ఆత్మస్వరూపులు, వాళ్ళ ఆత్మస్వరూపులు అని పిలుస్తున్నారు. హెబ్రీ 1:14 అలా పిలిచారు. వీరందరూ రక్షణయు స్వాస్థ్యమును అది కనుక దూతలతో ఇన్ని గూర్చి అయినా చెప్పుడైనను చెప్పనా. ఆత్మస్వరూపులు అని వస్తుంది. స్వాస్థ్యం పొందుబో పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. సేవకులైన ఆత్మస్వరూపులు, వాళ్ళ ఆత్మస్వరూపులు కారా దూతలు. అట్లాగే మత్తయి 22:30 చూడండి. వీళ్ళు ఎక్కడి నుండి వచ్చారో తెలుస్తుంది మనకు. మత్తయి 22:30. మత్తయి 22:30. పునరుత్థానమందు ఎవరునో పెళ్లి చేసుకున్నారు, పెళ్లికి ఇయ్యబడరు, వారు పరలోకమందున్న దూతల వలె ఉండరు. సో దూతలు ఎక్కడుంటారంట? పరలోకంలో ఉంటారు. ఎక్కడెక్కడ ఉండరండి వాళ్ళు. దూతలు పరలోకంలో ఉంటారు. పని పడినప్పుడు దేవుని చేత పంపబడుతూ ఉంటారు అన్నమాట. ఈ దూతలందరూ పరిశుద్ధులు. మత్తయి మార్కు 8:38 మనకు ఉన్నది. దూతలు ఎవరంటే పరిశుద్ధులు, వారిలో ఏ పాపము లేదు, వారు పరిశుద్ధులు అని చెప్పారు. సో దూతలంటే ఇదన్నమాట అర్థం. సో ఎవరో వచ్చి మేము దూతలము, దేవుని దూతలము, దేవుని చేత పంపబడిన వారం ఇటీవల కాలంలో అంటున్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలి మనము. కాదు, దూతలు కేవలము దేవుని దగ్గరే ఉంటారు. ఆత్మస్వరూపులు, పరలోకమందు నివసిస్తారు, పరిశుద్ధులు. దేవుడు పంపిస్తే మనకు కనిపిస్తారు, లేకపోతే లేదన్నమాట. అవి దూతల గురించి. తర్వాత దూతలు 3 రకాలండి.
దూతలు 3 రకాలు. ఒకటి కెరూబులు, రెండవది ప్రధాన దూతలు, మూడవది దూతలు. మొట్టమొదటిది కెరూబులు, రెండవది ప్రధాన దూతలు, మూడవది దూతలు. ఈ 3 రకాల దూతలు మనకున్నారనమాట. ఈ కెరూబులు, సెరూపులు 2 పదాలు వాడతారు. కెరూబులు, సెరూపులు అని వాడతారు. ఈ కెరూబులు, సెరూపులు అంటే ఏమో చూద్దాం ఇప్పుడు. యెషయా 6:2లో కెరూబులు ఎవరో మనకు వర్ణించారు. యెషయా 6:2లో కెరూబులు ఎవరో వర్ణించారు. ఎవరు ఆ కెరూబులు అంటే మహాదూతలు అత్యధిక బలమైనవి అన్నారు. సో దూతల్లో మహాదూతలు అన్నమాట కెరూబులు. ఈ కెరూబులు ఎవరంటే అత్యధిక బలమైనవి అన్నారు. ఎవరైనా తీసింటే చదవండి. యెషయా 6:2. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండేది. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2తో తన కాళ్ళను కప్పుకొనుచు, 2తో ఎగురుచుండెను. అత్యధిక బలమైనవి అని లేవా వర్డ్? ఆ శరాపులు అంటేనే మహాదూతలు. మహాదూతలు అత్యధిక బలమైనవి అన్నమాట. అవి సెరూబులు, కెరూబులు. తర్వాత మొదటి దినవృత్తాంతంలో 13:6లో చూస్తే ఇవి ఎక్కడ నివాసం ఉంటాయో ఉన్నది. మొదటి దినవృత్తాంతములు 13:6లో ఈ కెరూబుల యొక్క నివాసం అక్కడ మెన్షన్ చేయబడింది. అది ఏంటంటే కెరూబుల మధ్య నివాసం చేయువాడు యెహోవా కెరూబుల మధ్య నివాసం చేస్తాడు అన్న విషయం ఉన్నది. అట్లాగే కీర్తన 80 అధ్యాయం మొదటి వచనం చూస్తే కెరూబుల మీద ఆసీనుడైన వాడు అని ఉంది. ఎవరు కెరూబుల మీద ఆసీనుడైనదంటే యెహోవా దేవుడు. సో యెహోవా దేవుడు దేని మీద ఆసీనుడై ఉన్నాడంటే కెరూబుల మీద ఆసీనుడై ఉన్నాడు అని ఉంటుంది. 81. మీకు డౌట్ వస్తే చదవండి ఒకసారి, అందరికీ వినిపించేలాగా. ఇశ్రాయేలునకు కాపరి చెవియొగ్గుము, మందవలె యేసేపును నడిపించువాడా, కెరూబుల మీద ఆసీనుడవైన వాడా ప్రకాశింపుము. కెరూబుల మీద ఆసీనుడైన వాడు యెహోవా దేవుడు. అట్లాగే మనం కీర్తన 18:10 వస్తే కెరూబు మీద ఎక్కి ఎగిరి వచ్చును అన్నది. అంటే ఒక విధంగా ఆలోచిస్తే కెరూబు యెహోవా దేవుని యొక్క వాహనం అని చెప్పుకోవచ్చు. దాని మీద ఎక్కి ఎగిరి వచ్చును అన్నాడు. అంత బలమైనవి, అత్యధిక బలమైనవి యెహోవా దగ్గర ఉంటాయి. దేవుడు దాని మధ్య నివసిస్తూ ఉంటాడు. దాని మీద ఆసీనుడైన వాడు దానినే వాహనంగా చేసుకొని వస్తాడు. ఎక్కడికి రావాలంటే అక్కడికి వస్తాడు. ప్రత్యక్షమాయను. సో యెహోవా వాహనము కెరూబు అని మనం చెప్పుకోవచ్చు. మొట్టమొదటిగా కెరూబు అనే పదం ఎక్కడ వాడబడిందంటే ఆదికాండము 3:24లో ఏదెను తోట నుండి ఆదాము అవ్వల్ని యెహోవా దేవుడు బయటికి పంపించేస్తారు. ఎందుకంటే వాళ్ళు పండు తిన్నందుకు వాళ్ళిద్దరిని బయటికి పంపించేసేసి అక్కడ కాపలా ఎవరిని పెట్టాడంటే తూర్పు దిక్కున ఏదెను తోటలో కెరూబుని పెట్టాడు. చదువుతారా? 3:24. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదెను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గ జ్వాలలను నిలవబెట్టెను. చూసారా? అప్పుడు ఈ కెరూబు క్రిందకు వచ్చింది. మొట్టమొదటిసారిగా దేవుడు ఆదాము పాపం చేసినప్పుడు ఏదెను తోట కాపలాగా కెరూబుని పెట్టాడు యెహోవా దేవుడు. అప్పుడు క్రిందకు దిగొచ్చింది. అంతవరకు క్రిందకు రాలేదు. అవన్నీ ఎక్కడుంటాయంటే పరలోకంలోనే ఉంటాయి. దూతలన్నీ పరలోకంలోనే ఉంటాయి. మొట్టమొదటిగా దిగి వచ్చినట్టు మనకు ఆదికాండం 3:24లో చెప్తారు. ఆ తర్వాత 25 నిర్గమకాండం 25లో ఏమున్నదంటే మన వాళ్ళు ఏం చేశారంటే నేను మీరు నాతో నివసించినట్లు ఒక మందసాన్ని మీరు తయారు చేయాలని చెప్తారు. లాస్ట్ టైం మనం అనుకున్నాం. అప్పుడు మందసంలోని కరుణాపీఠం, నేను చెప్పాను మందసానికి పరిశుద్ధ స్థలానికి 3 భాగాలు ఉన్నాయని చెప్పి మనం అనుకున్నాం, మనం చూసుకున్నాం. మనము ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. అదే క్లాస్ లాగా వచ్చిందని ఒక పేపర్లో కూడా వేసి నేను మీకు చూపించాను, గుర్తుందో లేదో మరి. ఈ మందసములోని కరుణాపీఠము, ఒక బాక్స్ పెట్టింటారు చెప్పాను, పీఠం ఒకటి. అందులో
అహరోను చిగురించు కర్ర, తర్వాత 10 ఆజ్ఞలు ఉన్నాయి, ఆ తర్వాత మన్నా పాత్ర, ఈ 3 ఉంటాయి ఆ బాక్స్లో. దాన్ని మూసేసి పెడతారు. దానిపైన బంగారుతో చేసిన కెరూబులు ఉంటాయి, ఇట్లా రెక్కలతో ఉన్న కెరూబులు ఉంటాయి. అవి చాలా అత్యంత పరిశుద్ధ స్థలం అండి. అక్కడ కేవలము ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారే పోవాలా, మాటికి పోవడానికి చదవమంటారక్క? లేదు. 25, అక్కడ 18, ఉంటాడు. 19 అతనితో చేసిన కెరూబులు కరుణాపీఠం మీద ఉంటాయి. 25-18 చదవండి. నిర్గమాకాండం 25-18. మరియు 2 బంగారు కెరూబులను చేయవలను. కరుణాపీఠం యొక్క 2 కొనలను నక్షి పనిగా చేయవలను. ఈ నిర్గమాకాండము కొన 25-18. అదే అక్క చదువుతున్నాను. బంగారు కెరూబులను 2 బంగారు కెరూబులను చేయవలను. కరుణాపీఠం యొక్క 25-18. 25-18 అక్క. ఇంకా చదవండి. అంతే 2 కొనలను అంతే, నక్షి అంతే, పనిగా కరెక్టే. చేయవలను. ఈ కొనను ఒక కెరూబును, ఆ కొనను ఒక కెరూబును చేయవలను. కరుణాపీఠమున దాని 2 కొనల మీద కెరూబులను దానితో ఏకాంతముగా చేయవలను. ఓకేనాక? ఆ కెరూబులు పైకి విప్పిన రెక్కలు గలవై కరుణాపీఠమును తన రెక్కలతో కప్పుచుండగా వాటి ముఖములు ఒండొంటికి ఎదురుగా ఉండవలను. ఆ కెరూబుల ముఖములు కరుణాపీఠము తట్టు ఉండవలను. నీవు ఆ కరుణాపీఠమును ఎత్తి ఆ మందసం మీద ఉంచవలను. ఓకే. సో కెరూబులు ఎక్కడున్నాయంటే మందసంలోని కరుణాపీఠాన్ని కాపాడుతూ ఉన్నాయన్నమాట. చూసారా? దీన్నే హీబ్రూ భాషలో షకీనా అంటారు. ఆ బాక్స్ ని షకీనా అంటారు. దేవుడు ఉన్న స్థలాన్ని, పరిశుద్ధ స్థలాన్ని షకీనా అంటారు. ఈ కెరూబ యొక్క రూపాలు సొలొమోను దేవాలయం కట్టించినప్పుడు దేవాలయ స్తంభాల మీదంతా కెరూబుల్ని పెట్టాడట. ఆయన టేస్ట్ చూడండి ఎంత బాగుందో. సొలొమోను దేవాలయంలో స్తంభాలు పెట్టి కట్టినప్పుడు స్తంభాల మీదంతా చుట్టూ కెరూబులు పెట్టాడంట. ఆ విషయం కూడా మీకు మొదటి రాజులు 7:36లో ఉంటుంది చూడండి. మొదటి రాజులు 7:36. మొదటి రాజులు 7:36. దాని జవల పలకల మీదను దాని ప్రక్క పలకల మీదను అతడు కెరూబులను, సింహములను, సమాన వృక్షములను ఒక్కొక్క దాని చోటును బట్టి చుట్టూను దండలతో వాటిని చెక్కెను. ఈ ప్రకారము అతడు 10 స్తంభములను చేసింది. చాలు. క్లియర్ గా లేదు. వాయిస్ క్లియర్ గా ఉందా? నా మెన్షన్ కెరూబుల గురించి మొట్టమొదటిగా మనకు పాత నిబంధన గ్రంథంలో, ఆది కాండంలో, నిర్గమకాండంలో చేశారు. వినిపిస్తుందా నా వాయిస్? వాయిస్ వినిపిస్తా ఉందా? వినిపించడం లేదా? సరే, నెక్స్ట్ కెరూబుల రూపము. నెక్స్ట్ మనం చూడాల్సింది కెరూబుల రూపము. ఈ రూపానికి ఆత్మీయ పోలిక ఉన్నదండి. అందుకే కెరూబుల యొక్క రూపాన్ని మనం ధ్యానించాలి. కెరూబులు రూపము, ఆత్మీయ పోలిక. ఇది ఎవరు చెప్పారు, ఎలా చెప్పారంటే బైబిల్ పండితుల యొక్క అభిప్రాయంలో ఇవన్నీ ఉన్నాయి. మనం వాటిని గురించి ధ్యానిస్తాము. యెహెజ్కేలు కెరూబుల యొక్క రూపాన్ని గురించి చెప్పాడు. సో యెహెజ్కేలు గ్రంథము మొదటి అధ్యాయాన్ని తీసి పెట్టుకోండి. అందులోనే చాలా మటుకు మనకు అన్నీ ఉన్నాయి. యెహెజ్కేలు మొదటి అధ్యాయం. ఈ మొదటి అధ్యాయంలో 1:6లో మనకు కనిపించేది ఏంటంటే 4 జీవుల రూపములు అన్నారు. 4 జీవుల రూపములు అని మెన్షన్ చేయబడింది. 1:6. ఒక్కొక్క దానికి 4 ముఖములను 4 రెక్కలను గలవు. వాటి కాళ్ళు చక్కగా నిలవబడినవి. వాటి అరకాళ్ళు పెయ్యకాళ్ళ వలె ఉండెను. అవి తళతళలాడు ఇత్తడి వలె ఉండెను. 6 చదవండి. 6 అంటే ఒక్కొక్క దానికి 4 ముఖములను 4 రెక్కలను గలవు. సరే,
4 జీవుల రూపములు అని ఉంటది. 4 జీవులు అంటే ఇది దేనికి సాదృశ్యం అంటే 4 ఐదవ సువార్తలకు వచనంలో సాదృశ్యం. ఉందండి, దానిలో నుండి 4 జీవుల రూపము గల ఒకటి కనబడెను. అవును, 7 కాళ్ళు. అవును. సరే, ఈ 4 జీవులు దేనికి సాదృశ్యం అంటే మత్తయి, మార్కు, లూకా, యోహానికి సాదృశ్యం. ఈ 4 జీవులు. మత్తయిలో యేసయ్యని ఏమని చూపించారంటే యూదుల రాజుగా చూపించారు మత్తయి గ్రంథంలో. మార్క్ గ్రంథంలో యేసయ్యని ఏమన్నారంటే మనుష్య కుమారుడు అన్నారు. లూకా గ్రంథంకి వచ్చే లోపల దేవుని కుమారుడు అన్నాడు లూకా. యోహాన్ దగ్గరికి వచ్చే లోపల దేవుడే అన్నాడు అనమాట. సో ఈ 4 జీవుల రూపములు 4 సువార్తలకు సాదృశ్యము అంటారు బైబిల్ పండితులు. మత్తయి 2:2లో ఉన్నది క్రీస్తు యూదులకు రాజు అని చెప్పి. యూదులు అంటే ఎవరు మరి? ఇక్కడ ఇంగ్లీష్లో జ్యూస్ అంటాము, తెలుగులో యూదులు అంటాము. మరి యూదులు అంటే ఎవరు? ఇజ్రాయేలీలే యూదులు. ఈ ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి మీరు. మొట్టమొదటిగా యెహోవా దేవుడు ఏం చేశాడంటే ఒక జనాంగములో నుండి తనకొక జనాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. జనములలో నుండి తనకొక జనాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ఏర్పాటు చేసుకున్నప్పుడు మొట్టమొదటిగా ఒక మనిషిని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ మనిషి పేరే అబ్రహాం. ఈ అబ్రహాము ఇజ్రాయేలీయుడు కాదు. అబ్రహాం ఏంటి? ఏదో ఒక తెగలకు చెందిన వ్యక్తి, విగ్రహారాధికుడు. ఈ అబ్రహాంని తీసుకొని ఏం చేశాడంటే యెహోవా దేవుడు, నువ్వు ఈ స్థలంలో ఉండద్దు, నేను చూపించే స్థలంకి నువ్వు రా అని పిలిచాడు. అప్పుడు అబ్రహాం ఏం చేశాడంటే తన తండ్రిని వాళ్ళందరిని వదిలిపెట్టేసి తన ఆస్తిని తన భార్యని తీసుకొని వచ్చాడు. దేవుడు చూపించిన స్థలానికి వచ్చాడు. వస్తున్నప్పుడు ఏం చేశాడంటే యూఫ్రటీస్ నది దాటి వచ్చాడు. యూఫ్రటీస్ అనే ఒక నది ఉంది. ఈ యూఫ్రటీస్ నది దాటి వచ్చాడు. వచ్చినప్పుడు అతన్ని అక్కడున్న లోకల్ వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళ భాషలో నది దాటి వచ్చాడు, హెబెర్ అంటే దాటుట అని అర్థం. హెబెర్ అంటే దాటుట అని అర్థం. సో నది దాటి వచ్చాడు కాబట్టి హెబ్రియులు అని పిలిచారు. సో హెబ్రి అనే పదము అబ్రహాం నుండి వచ్చింది. ఆ తర్వాత యాకోబు దేవుడు కనిపించి అప్పుడు నిచ్చెనలో దూతలు దిగి వస్తున్నప్పుడు అతడు పోరాడతాడు దూతతో. తర్వాత పొద్దున్నే నన్ను వదిలిపెట్టు, తెల్లవారుతుంది, నేను వెళ్ళాలంటే లేదంటాడు యాకోబు. అప్పుడు యాకోబు ఏమంటాడంటే నీవు దేవునితో పోరాడి గెలిచావు కాబట్టి నీ పేరు యాకోబు అనబడదు, ఇజ్రాయిల్ అనబడుతుంది అన్నారు. సో యాకోబు యొక్క 12 మంది కొడుకుల్ని ఏమని పిలిచారంటే ఇజ్రాయేలీలు అని పిలిచారు. సో ఫస్ట్ హెబ్రీలు అన్నారు, నెక్స్ట్ ఏమన్నారు? యాకోబు సంతతిని ఇజ్రాయేలీలు అన్నారు. మరి యూదులను ఎందుకన్నారంటే మీకు తెలుసు ఇతనికి 12 మంది కొడుకులని తెలుసు. ఎవరికి? యాకోబుకు. మొట్టమొదటి కొడుకు తండ్రి యొక్క ఉపపత్నితో సైనించినందుకు అతనికి జ్యేష్ఠత్వం పోయింది. యూదులకు జ్యేష్ఠత్వం చాలా ముఖ్యమండి. జ్యేష్ఠులు అంటే చాలా ప్రాధాన్యత ఇస్తారు. తండ్రి తర్వాత జ్యేష్ఠుడే, అన్నీ ఆయన్ని చూసుకోవాలి తండ్రి తర్వాత. సో జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు. ఆ తర్వాత ఉన్న సుమయోను ఇంకొక ఇద్దరు వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ చెల్లెలు దీనా వేరే దేశానికి పోయి చూడ్డానికి పోతే వాళ్ళందరూ ఆ రాకుమారుడు ఆమెని చెడిపేసినందుకు వీళ్ళందరూ వెళ్ళి వాళ్ళని చంపొచ్చారు. అందుకే వాళ్ళకి కూడా జ్యేష్ఠత్వం రాలేదు, పోయింది. తర్వాత 4వ వాడు ఎవరంటే యూదా. అందుకే యూదాకి జ్యేష్ఠత్వం వచ్చింది. యూదా గోత్రంలో నుండి యేసయ్య పుట్టాడు కాబట్టి వాళ్ళని ఏమని పిలిచారంటే యూదులు అన్నారు. ఇప్పుడు అర్థమైందా? 3 పేర్లు ఉన్నాయి, హెబ్రీయులు, ఇజ్రాయేలీలు, యూదు. వాళ్ళ మతం కూడా యూదా మతం అయిపోయింది, ఎందుకంటే యేసయ్య మూలాన యూదుల రాజు. సో అలా వచ్చిందనమాట. సో కన్ఫ్యూజ్ కాకండి, హెబ్రీయులన్నా ఇజ్రాయేలీలన్నా యూదులన్నా ఒకటేనమాట. సో మత్తయిలో క్రీస్తుని యూదుల రాజుగా చెప్పారు. మార్కులో 10:45లో మనుష్య కుమారుడు అన్నాడు. లూకా 19:10లో దేవుని కుమారుడు అన్నారు. యోహాను 1:1లో దేవుడు అన్నాడు అనమాట. అట్లాగూ 4 జీవుల యొక్క రూపములు 4 సువార్తలకు సాదృశ్యం అనమాట. తర్వాత రెండవది 1:7లో కాళ్ళు అన్నారు. మీరు ఇందాక చదివారు, కాళ్ళు చక్కగా ఉన్నాయి, స్ట్రెయిట్గా ఉన్నాయి కాళ్ళు. వాటి అరికాళ్ళు పెయ్య కాళ్ళ వలె ఉన్నాయి అన్నారు. పెయ్యలు అంటే దూడలు,
దూడల యొక్క కాళ్ళు చెంగున ఎగురుతూ ఉంటాయి, చాలా యాక్టివ్గా ఉంటాయి, బలంగా ఉంటాయి అన్నమాట. ఆ కాళ్ళ వలె ఉన్నాయండి. అంటే ఇది దేనికి సాదృశ్యం అంటే విశ్వాసుల యొక్క నడకకు సాదృశ్యం. విశ్వాసుల యొక్క నడక కూడా చూడ్డానికి సన్నగా ఉన్న స్ట్రాంగ్గా ఉండాలి, విశ్వాసుల నడక. సో ఇది పేయ కాళ్ళు. ఈ కాళ్ళు దేనికి సాదృశ్యం అని చెప్పారంటే విశ్వాసుల యొక్క నడకకు సాదృశ్యం అన్నారు. అందుకే మీరు ఒకసారి ఆదికాండం 5:22 చదవండి. ఆదికాండము 5:22. అక్కడ నడక గురించి ఉన్నది చూడండి. హనోకు మెతుషెలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు హనోకే కుమారులను కుమార్తెలను కనెను. ఎవరితో హనోకు నడుస్తాడండి? అంటే హనోకు ఎవరితో నడిచాడు? దేవునితో. ఎవరితో నడిచాడు? దేవునితో. మనం కూడా మన నడక ఎలా ఉండాలంటే దేవునితో నడవాలి. ఎంత క్లియర్గా చెప్పాడు చూడండి. మన నడక, విశ్వాసుల నడక దేవునితో ఉండాలని, దానికి సాదృశ్యం. అందుకే కాళ్ళ గురించి చెప్పాడు. తర్వాత మూడవది రెక్కలు అన్నాడు. 1:6లో రెక్కలు అన్నాడు. 4 రెక్కలు. ఈ మామూలుగా రెక్కలంటే ఆకర్షణ శక్తి దీనికి ఉండదు, క్రిందికి పడవు. పక్షుల్లాగా, పక్షులు క్రిందికి పడవు. మనకైతే రెక్కలు లేవు, రెక్కలు ఉన్నా మనం కిందకి పడతాం. పక్షులకు రెక్కలు ఉంటాయి, క్రిందకు పడవు. ఎందుకంటే వాటికి భూమి యొక్క ఆకర్షణ శక్తి ఉండదన్నమాట. సో ఇది ఉండదు కాబట్టి ఇతడు ఏమన్నాడంటే ఈ రెక్కలు ఏంటంటే ఇట్లా ఎగురుకుంటూ పోతూ ఉంటాయన్నమాట. ఈ రెక్కలు దేనికి సాదృశ్యము అని చూసుకుంటే 1 బోధకు సాదృశ్యము, 2 సహవాసానికి సాదృశ్యము, 3 రొట్టె విరుచుటకు సాదృశ్యము, 4 ప్రార్థనకు సాదృశ్యం అన్నారు. 4ంటికి చెప్పారు 4 రెక్కలు. బోధ 1, 2 సహవాసము, 3 రొట్టె విరుచుట, 4 ప్రార్థన. దీనికి సాదృశ్యం అన్నాడు. అదే యెషయా 40:31లో ఉన్నాయి చూడండి 4 రెక్కల గురించి. యెషయా 40:31. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడుచుకోదు. చూసారా, అది రెక్కల వల్ల మనకు ఉన్న బలం. సో రెక్కలు మనకు బోధకు, సహవాసానికి, రొట్టె విరుచుటకు, ప్రార్థనకు సాదృశ్యంగా చెప్పారు. తర్వాత నెక్స్ట్ 8వ అధ్యాయంలో యెహెజ్కేలు 1:8లో హస్తములు అని చెప్పారు. 4 ప్రక్కల రెక్కల క్రింద మానవ హస్తములు వంటి హస్తములు ఉన్నాయి అన్నాడు. 1:8లో ఉన్నాయి. అంటే హస్తాలు దేవుని కంటే మనకు హస్తాలు దేవునికి ఉన్నాయంటే దేవుని మహిమపరచడానికి, చప్పట్లు కొట్టి పాటలు పాడడానికి, చేతులు ఎత్తి స్తుతించడానికి మనకు ఈ చేతులు, ఈ హస్తాలు ఇచ్చారు అని మనకు బైబిల్లో ఉన్నది. తర్వాత మీరు చూస్తే మార్కు 13:36 చూడండి. మార్కు 13:36. ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోవచ్చుండుట చూచురేమో కనుక మీరు మెలకువగా నుండుడి. మెలకుగా నుండి ఏం చేయాలి? మనం ప్రార్థించాలి, మహిమపరచాలి దేవుణ్ణి. అట్లాగే ఫిలిప్పు 2:21 చూడండి. ఫిలిప్పి 2:21. ఫిలిప్పి 2:21. అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు గాని యేసుక్రీస్తు కార్యములను చూడరు. సొంత కార్యాలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు. మనం దేవుని యొక్క కార్యాలకి ఇంపార్టెన్స్ ఇవ్వాలన్నమాట. తర్వాత యెహెజ్కేలు 1:5లో రూపం చూపించారు. దివిటీలతో సమానం అన్నాడు. 1:5లో దాని యొక్క కెరూబు యొక్క రూపం ఎలా ఉందంటే అంత కాంతిగా ఉందన్నమాట. దివిటీలతో సమానం అన్నాడు. అట్లాగే కీర్తన 39:3లో అంటాడు చూడండి. కీర్తన 39:3. చదివేదా నేను? నా గుండె నాలో మండుచుండెను,
నేను ధ్యానించుండగా మంట నాకు పుట్టెను. అప్పుడు నేను ఈ మాట నోరారా పలికితిని. ఆ, అప్పుడు నేను యెహోవా నా నోరారా గుండె పలికి తిని. చూసారా? చాలండి, చాలు చాలు. సో రూపము డ్యూటీలతో సమానము, కాంతియుతంగా ఉండాలి. మన మనం ఎలా ఉండాలంటే మంట పుట్టాలి, ధ్యానిస్తుంటే మంట పుట్టాలి, నోరారా పలకాలి, ఆత్మతో సత్యంతో ఆరాధించమని మనకు బైబిల్లో ఉన్నది. అలా ఉండాలి. తర్వాత నెక్స్ట్ 6 అనుకుంటా కదా, 6వ రూపం. మొట్టమొదటిదేమో జీవులు, రెండవదేమో కాళ్ళు, మూడవదేమో రెక్కలు, తర్వాత హస్తములు, తర్వాత రూపము, తర్వాత నెక్స్ట్ చక్రములు. దీనికి చక్రాలు ఉన్నాయండి. ఏహెచ్కేల్ 10:9లో 4 చక్రాలు ఉన్నాయట, 4 వైపులా తిరుగుతున్నాయట. ఆ చక్రాలు ఎలా ఉన్నాయి అని అంటే రక్తవర్ణపు రాతితో చేయబడినవి అంటున్నారు. అవి 4 లేస్తే 4 పక్కలకి కూడా కదులుతాయంట. అంటే ఫ్రంట్ పోతాయి, బ్యాక్ పోతాయి, రైట్ పోతాయి, లెఫ్ట్ పోతాయి, ఎట్లా పోవాలంటే అట్లా పోతాయంట. అట్లా ఉన్నాయన్నమాట, ఆ రెక్కలు అలా ఉన్నాయి. అంటే దీని అర్థం ఏంటంటే 4 ప్రక్కల సువార్త చాటించాలి, భూదిగంతముల వరకు సువార్త చాటించాలి అని మన అపోస్తల కార్యంలో 1:8లో ఉంది. 1:8 చూడండి, అపోస్తల కార్యములు 1:8. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందెదరు. కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల ఎంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఇందురని వారితో చెప్పాను. ఈ మాటలు చాలు. మనం సాక్షులై ఉండాలి, మన వీధిలో సాక్షులై ఉండాలి, మీరు ఉద్యోగం చేసే చోట సాక్షులై ఉండాలి, మీరు పిల్లలకు కూడా చెప్పండి, స్కూల్స్లో వాళ్ళు సాక్షులై ఉండాలి. అన్యులు చేసేవన్నీ చేయకూడదు, వాళ్ళ ప్రసాదము అవి ఏమైనా తెస్తే మనం తినకూడదు, ఇవన్నీ మనం చెప్పాలి. దేవునికి సాక్షులుగా ఉండాలి మనం, ఇది చాలా ముఖ్యం. ఆ తర్వాత నెక్స్ట్ కళ్ళు చెప్పాడు, ఆత్మ సంబంధమైన కళ్ళు. మన కళ్ళు ఎలా ఉండాలంటే ఆత్మ సంబంధమైన కళ్ళు ఉండాలి. ఆశ్చర్యమైన సంగతులు, మర్మమైన సంగతులు, లోతైన సంగతులు మనము గ్రహించాలి. ఈ గ్రహించే కళ్ళు మనకు ఉండాలి. ఎందుకంటే ఈ గ్రహించే కళ్ళు ఉంటేనే మనకు దేవుడు అంటే ఏంటో లోతుగా అర్థమవుతుంది. మీరు కీర్తన 119:18 చూడండి, అందులో మనకు చెప్తాడు. 119:18. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువు. చూసారా? ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లు నా కన్నులు తెరువు. మనకు ఆశ్చర్యమైన సంగతులు దేవుడే చూపిస్తాడండి. దీని అర్థం ఏంటి, దాని అర్థం ఏంటి, దీనికి రెఫరెన్స్ ఎక్కడుంది, దానికి రెఫరెన్స్ ఎక్కడుంది, మనం మనసు పెట్టి చూసామంటే అన్నీ మనకు బైబిల్లో ఉన్నాయి. అసలు డౌట్సే ఉండకూడదండి, మనకు డౌట్స్ ఉండవు కూడా. అంత లోతైన సంగతులు మనకు మనం చదివితే మనకు తెలుస్తాయని చెప్పి కీర్తనాకారుడు చెప్తున్నాడు. దేవుని హృదయానుసారుడు ఇతడు రాసిన కీర్తనల్లో చాలా ఆణిముత్యాలు ఉన్నాయి, మనం చదివి అర్థం చేసుకోవాలి, కానీ చాలా బాగుంటాయి. తర్వాత స్వరము 8వది అనుకుంటా. స్వరము వరుసగా రాసుకునే వాళ్ళు రాసుకోండి. జీవులు, కాళ్ళు, రెక్కలు, హస్తములు, రూపము, చక్రములు, కళ్ళు. ఇప్పుడు స్వరము ఏహెచ్కేల్ 10:5లో ఉంది. స్వరము 10:5. రెక్కల చప్పుడు సర్వశక్తుడు పలికినట్లు ఉన్నది అని చెప్తారనమాట. రెక్కల ఇది 71:8. కీర్తన 71:8 చూడండి. కీర్తన 71:8. దేవుడైన సర్వశక్తుడు పలుకున్నట్లుగా కెరూబుల రెక్కల చప్పుడు బయటి ఆవరణము వరకు వినబడు. కీర్తనలో నీ కీర్తితోను నీ ప్రభావ వర్ణనతోను దినమంతయు నా నోరు నిండి ఉన్నది. ప్రభావ వర్ణనతోను దినమంతయు నా నోరు నిండి ఉన్నది. మన స్వరం ఎప్పుడు కీర్తితోను ప్రభావ వర్ణనతోను దినమంతయు నోరు నిండి ఉండాలి. వృద్ధాపమందు నన్ను విడవకు. సో స్వరం మన స్వరం ఎలా ఉండాలి? ఎప్పుడు రెక్కల శబ్దం లాగానే ఉండాలి మన స్వరం అన్నమాట. తర్వాత 9వది ముఖ రూపం. 10:5
తర్వాత 9వది ముఖ రూపము. ముఖ రూపము 1, 10, 10, 14లో ఉంటుంది. ఎహెచ్కేల్ 1, 10, 10, 11 రెఫరెన్స్ రాసుకోండి, నేను చెప్తాను, మీరు వినండి. ఎందుకంటే అవి ఎక్కువ ఉన్నాయి, చదవలేము మనం, టైం సరిపోతుంది. మళ్ళీ సాతాను ఉన్నాడు, చాలా పెద్ద చాప్టర్ సాతాను మనకు. సరే, ఒక్కొక్క దానికి 4 ముఖాలు ఉన్నాయంట కెరూబుకి. ఈ 4 ముఖాలు ఏంటంటే, ఒకటి ఎద్దు ముఖము, ఒకటి మానవ ముఖము, 3వది సింహపు ముఖము, 4వది ఏంటంటే పక్షిరాజు ముఖం. 4 ముఖాలు: ఎద్దు ముఖము, మానవ ముఖము, సింహపు ముఖము, పక్షిరాజు ముఖము. ఇది మీరు 1, 10లో చదవండి, తర్వాత తెలుస్తుంది. అట్లాగే ఏహెచ్కేల్ 10, 14లో కూడా ఉన్నది ఈ రెఫరెన్స్. సో ఇది కూడా సాదృశ్యం. దేనికి సాదృశ్యం అంటే ఆ రూపములు దేనికి సాదృశ్యం అంటే, మొట్టమొదటి ఏదన్నారు, ఎద్దు ముఖము సాధువైన జంతువులకి సాదృశ్యం. సాధువైన జంతువులకి అందరికీ ఎద్దు ముఖం సాదృశ్యం. తర్వాత మానవ ముఖము మానవులకి సాదృశ్యం. సింహపు ముఖము దేనికంటే క్రూరమైన జంతువులకి సాదృశ్యం. పక్షిరాజు ముఖము పక్షులకన్నిటికీ సాదృశ్యం అని పండితుల యొక్క అభిప్రాయము. ఇంకా దీనికి తగ్గట్టే మీరు ఎహెచ్కేల్ మొత్తం చదవండి, మీకు బాగా అర్థమవుతుంది. అప్పుడు ఇలాగే ఎహెచ్కేల్ ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఎందుకంటే ఎహెచ్కేల్కి దర్శనంలో దేవుడు కనిపించి చెప్పాడు అనమాట. ఆ కనిపించి చెప్పింది దేవుడు మనకు రాశాడు. ఎహెచ్కేల్ గ్రంథం చాలా లోతైన గ్రంథం అండి. కొన్ని అర్థం కావు, కొన్ని అర్థమవుతుంది. తర్వాత దేవుడు మనతో ఎట్లా మాట్లాడతాడు అనేది కూడా మనకున్నది. ముఖాముఖిగా మాట్లాడతాడు దేవుడు. మీరు నిర్గమాకాండము 33:11లో చూస్తే ముఖాముఖిగా మాట్లాడాడు. ఎవరితో? మోషే. తర్వాత సమూయేలుతో ఎట్లా మాట్లాడంటే స్వరము. సమూయేలు అని పిలుస్తాడు. సమూయేలు ఎవరో అనుకొని వెళ్తాడు, అతను ఏలి దగ్గరికి వెళ్తాడు. కాదు, ఏలికి అర్థమవుతుంది దేవుడు పిలుస్తున్నాడని. ఈసారి చిత్తం ప్రభువాను నీతో మాట్లాడతాడు. అట్లా ప్రవక్తలతో మాట్లాడతాడు దేవుడు. వాక్యం ద్వారా మాట్లాడతాడు. వాక్యం ద్వారా కూడా మనకు చూపిస్తాడు, వెళ్ళాలా వెళ్ళకూడదా, ఎలా చేయాలి, ఏం చేయాలి. పెళ్ళిళ్ళప్పుడు చాలా మటుకు అలా చూపిస్తూ ఉంటారు. ఎందుకంటే నాకు బాగా ఎక్స్పీరియన్స్, వాక్యం ద్వారా దేవుడు మాట్లాడింది చాలా ఎక్స్పీరియన్స్ నాకు. ఎట్లా ఎక్స్పీరియన్స్ అంటే, మా ఫ్రెండ్స్ అందరూ అత్తల బాధితులు. చాలామంది అత్తలు సరిగ్గా చూసుకునేవాళ్ళు కాదు. అందుకే పెళ్ళంటే భయపడ్డాము ముందు మేము. చాలా ప్రార్థన చేసుకున్నాను, మంచిగా ఉండాలని. ఒక సంబంధం వస్తే మీరు నమ్మరు, అవన్నీ నా దగ్గర ఇప్పటికి కూడా నేను అన్నీ నోట్ చేసుకొని పెట్టుకున్నాను నా బైబిల్లో. ఎలా ఉందంటే 36:3 చూడండి. కీర్తన 36:3 చదువుతారు ఎవరైనా? 36:3 మాటలు పాపమునకును కపటమునకును ఆస్పదములు. బుద్ధి కలిగి ప్రవర్తింపను, మేలు చేయును వాడు మానివేసి ఉన్నాడు. చూసారా? మానివేస్తున్నాడు. వాడు మంచము మీదనే పాప యోచనను యోచించును, వాడు కాని నడతను నడుచువాడు. చెడుతనము వారికి అసహ్యం కాదు. యెహోవా నీ కృప ఆకాశం నడుచున్నది. చాలు, అమ్మో అనుకున్నా నేను. ఎంత బాగా చెప్పావు యేసయ్య నాకు అనుకున్నాను నేను. చాలా చాలా స్తుతులు చెల్లించాను యేసయ్య. అట్లాగే మనకు చెప్తాడండి దేవుడు. మనము ఆత్మతో సత్యముతో ఆయన అడిగినామంటే మనకు వాక్యం ద్వారా మాట్లాడతాడు దేవుడు. వాక్యం ద్వారా మాట్లాడతాడు, చాలా చక్కగా మాట్లాడతారు వాక్యం ద్వారా. ఆ సంబంధాలు 2-3 వచ్చినప్పుడు నేను బాగా ప్రార్థన చేసుకుంటే నాకు తెలిసిందండి, ఇది కుదురుతుంది, ఇది కుదరదని తెలిసిపోయింది. ఇప్పుడు నేను చేసుకున్న మా వారి సంబంధం వచ్చినప్పుడు ఏదొచ్చిందో చెప్పమంటారా? 45 కీర్తన 45:10. కీర్తన 45:10. కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము. నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువుము. నీ రాజు నీ ప్రభువు. చాలు, చూసారా ఎలా వచ్చిందో? వాళ్ళు రాకముందే చెప్పాను నేను మా అమ్మకి, అమ్మ ఇది కుదురుతుంది అని. అలా దేవుడు మనతో మాట్లాడతాడండి. ఆ ఎక్స్పీరియన్స్ మనం కలిగి ఉండాలి.
సో అట్లాగూ ముఖాముఖిగా మాట్లాడతాడు, స్వరంతో మాట్లాడతాడు, ప్రవక్తల ద్వారా మాట్లాడతాడు, వాక్యం ద్వారా మాట్లాడతాడు, దర్శనం ఏహెచ్కేల్కి దర్శనం ఇచ్చి దర్శనం ద్వారా మాట్లాడాడు. కళలలో నెబుకద్నెజర్ కళలో వచ్చింది, అన్యుడు కదండి నెబుకద్నెజర్ కళ వచ్చింది కదా. కానీ ఆ కళ ఏమని చెప్తాడు నెబుకద్నెజర్ సభలో? నాకు కళ గుర్తులేదు, నా కళ కూడా మీరే చెప్పాలంటాడు. ఏసేపుకి దేవుడు ఎంత సాయం చేశాడండి. కళ చెప్పాడు, కళ భావం కూడా చెప్పాడు. సో అట్లాగూ అవిశ్వాసులతో కూడా మాట్లాడతాడు, జంతువులతో కూడా మాట్లాడతాడు దేవుడు. గాడిదతో మాట్లాడాడు కదండి, కదా. సో అట్లాగూ దేవుడు తనకు ఏది అనుకూలమో అలాగూ మాట్లాడతాడు అన్నమాట. ఆయన స్వరాన్ని వినిపిస్తాడు మనకు. తర్వాత నెక్స్ట్ ప్రధాన దూతలు చూద్దాము. ఇదేమో కెరూబుల యొక్క రూపము. నెక్స్ట్ ప్రధాన దూతలు. సో మొట్టమొదటిది కెరూబులు సెరూబులు చూసాము. రెండవ రకం ఏదంటే ప్రధాన దూతలు. ఈ ప్రధాన దూతల గురించి బైబిల్లో ఎక్కువ లేదు, కానీ జస్ట్ మెన్షన్ చేశారు. ఆ మెన్షన్ చేసింది మాత్రం మనం కొన్నే ఉన్నాయి, అన్నీ లేని. అవి చూద్దాం. మొట్టమొదటిది గాబ్రియేల్. మీకు తెలుసు, గాబ్రియేల్ దూత దానియేలుకు కనిపించాడు, మాట్లాడాడు, మేరమ్మతో మాట్లాడాడు, జోసెఫ్తో మాట్లాడాడు, ఎలిజబెత్తో మాట్లాడాడు. అంటే ఇతడు ఏంటి? ఈ గాబ్రియేల్ దూత యెహోవా దేవునికి, ప్రజలకు, మానవులకి మధ్య సంధానకర్తగా ఉన్నాడు అని మనం చెప్పుకోవచ్చు గాబ్రియేల్ దూత. 2 మిఖాయేలు, మైఖేల్ అంటారు ఇంగ్లీష్లో, మిఖాయేలు. ఇతడు సైన్యాధిపతి. అతడేమో మెసెంజర్, ఇతడేమో సైన్యాధిపతి. మీకు తెలుసు కదా, మిఖాయేలు ఒకసారి ఏం చేస్తాడు? ఒక రాత్రిలో 185,000 మందిని హతమారుస్తాడు. రాజు పోయి దేవునికి మొరపెడతాడు, ఇంతమంది ఉన్నారు, మేమేమో చాలా తక్కువ మంది, ఎలాగని. 2వ రాజులు 19:35 తర్వాత చూసుకోండి, ఇప్పుడు వద్దు. 2వ రాజులు 19:35లో ఉంటుంది. నువ్వేం భయపడొద్దు, నేనుంటానని చెప్పేసి రాత్రి మిఖాయేలు వచ్చి 185,000 సైనికుల్ని హతమార్చాడండి. అది అతని యొక్క బలశౌర్యం. తర్వాత 3వది రఫాయేలు. 3వ దూత రఫాయేలు. ఇతడు మన ప్రార్థనలు ఆలకించి ప్రభువుకి ధూపముగా సమర్పిస్తాడట. మన ప్రార్థనలు ఇందాకే చెప్పారు, ధూపంగా వేస్తారని చెప్పి. నిజమే, ధూపంగా సమర్పిస్తాడు. ఎన్నో సంవత్సరాల నుండి ఎస్తేర్ ప్రేయర్ వారియర్స్ ప్రార్థనలో ఉన్నారు. మీ ప్రార్థనలు మొరలు కూడా దేవుడు ఆలకించాడు. ఇవన్నీ ధూపంగా తీసుకుపోయేది ఎవరంటే రఫాయేల్. 3. 4వ దూత ఊరియేలు. పరిచర్య చేస్తాడట. ఇతడు పరిచర్య చేస్తాడు. మత్తయి 4:11లో యేసయ్యకు వచ్చి పరిచర్య చేశాడు. మత్తయి 4:11లో చూడనవసరం లేదులేండి, ఊరినే రెఫరెన్స్ రాసుకోండి. తర్వాత ఈ దూతలకు రెఫరెన్స్ లేదు, కానీ ఊరినే మెన్షన్ చేశారు, మీరు కూడా రాసుకోండి. 5 రెగూయేలు. 5 రెగూయేలు. 6 సరియేలు. 7 రెమీయేలు. సో ప్రధాన దూతలు 7 మంది ఉన్నారనమాట. గాబ్రియేలు, మిఖాయేలు, రఫాయేలు, ఊరియేలు, రెగూయేలు, సరియేలు, రెమీయేలు. ఈ 7 మంది ప్రధాన దూతలు ఉన్నారు. ఈ మనకు బైబిల్ ప్రకారం అయితే వాళ్ళు ఏం పనులు చేస్తారో కేవలం 4 మనకు రెఫరెన్స్ ఉన్నది. ఈ 3 రెఫరెన్స్ లేదు, అందుకే నేను మీకు ఇవ్వలేకపోయాను. సో ఇది ప్రధాన దూతలు. మొట్టమొదటిదేమో కెరూబులు, రెండవదేమో ప్రధాన దూతలు, మూడవది దేవదూతలు. వీళ్ళు కూడా ఆత్మస్వరూపులే, దేవదూతలు కూడా ఆత్మస్వరూపులే. వీళ్ళని ఎంతమంది ఉన్నారు ఏమిటి అని చూసుకుంటే ప్రకటన 5:11 చూస్తే కోట్ల కొలది దూతలు ఉన్నారట. కోట్ల కొలది. ప్రకటన 5:11 చూస్తారా? కోట్ల కొలది దూతలు.
మరియు నేను చూడగా సింహాసనములు జీవులను పెద్దలను ఆవరించున్న అనేక దూతల స్వరము వినబడను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండేది. ఉన్నారు. చూసారా, కోట్ల కొలది దూతలు ఉన్నారట. సో మనం లెక్క పెట్టలేము, వాళ్ళ పేర్లు తెలియదు మనకు. వీళ్ళందరూ ఆత్మస్వరూపులు, వాళ్ళందరూ ఆత్మస్వరూపులు. దేవుని యొక్క ఆజ్ఞకు లోబడి ఆయన ఏ పని చెప్తే ఆ పని చేస్తూ ఉంటారన్నమాట. పరిశుద్ధులు, వాళ్ళు పరిశుద్ధులు. దూతలు ఆత్మస్వరూపులు, పరిశుద్ధులు, కోట్ల కొలది ఉన్నారనమాట. ఆ తర్వాత వీళ్ళ పనులు ఏంటంటే యెహోవా దేవుడు చెప్పిన పనులే చేస్తారు. ఏంటి ఆ పనులు అంటే మత్తయి 28:2 చూడండి. మత్తయి 28:2. ఇదిగో ప్రభువు దూత పరలోకం నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు చూసారా, మహాభూకంపం కలిగింది. ముద్ర తొలగించి రాతిని తీసి యేసయ్యకు అడ్డు లేకుండా చేసిందనమాట. అట్లాగే మత్తయి 4:11 చూడండి. యేసయ్యకు పరిచర్య చేసెను అని కూడా ఉంది చూడండి. యేసయ్యకు పరిచర్య చేసిన మత్తయి 4:11. అంతటా అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేశారు. చూసారా, యేసయ్యకు పరిచర్య చేయడానికి దూతలు వచ్చాయన్నమాట. కానీ మనకు బైబిల్లో ఆదికాండం 16:7లో మొట్టమొదటిగా దూత కనిపించింది ఎవరికంటే హగరుకు కనిపించింది. చూడండి, ఆదికాండం 16:7. ఆదికాండం 16:7. యెహోవా దూత అరణ్యంలో నీటి బుగ్గ యొద్ద అనగా షూరు మార్గంలో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని షారాయి దాసివైన చెప్పండి. షారాయి అదే ఎందుకు వచ్చేస్తున్నామని అడుగుతుంది దూత. ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు అది నా యజమానులైన షారాయి ఎద్దు నుండి పారిపోతున్నాను అని చెప్పింది అన్నాడు. సో మొట్టమొదటిగా బైబిల్లో దూత కనిపించింది. ఇందాక మనం కెరూబు మొట్టమొదటిగా ఎక్కడ కనిపించిందని చెప్పుకున్నాము, ఏదైనా తోటకు బయటకు అన్నాం. ఇప్పుడు దూత ఎక్కడ కనిపించింది? హగరుకు కనిపించింది. మరి గాబ్రియేల్ దూత ఎవరికి కనిపించింది అంటే దానియేలుకు కనిపించింది. చూసారా, అట్లాగూ యెహోవా దేవుని ఆజ్ఞకు లోబడే వీళ్ళు ప్రవర్తిస్తారు, కానీ వాళ్ళు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించరు అనమాట. తర్వాత చిన్నపిల్లలకు కూడా దూతలు ఎప్పుడు కాపలా ఉంటాయట. తర్వాత లూకా 16:22 చూడండి. దేవుని పిల్లలను కూడా పరలోకానికి తీసుకొని వెళ్తారనమాట ఈ దూతలు. దేవుని పిల్లలని పరలోకానికి తీసుకెళ్తారు. చిన్నప్పుడే చనిపోయారనుకోండి, వాళ్ళకు భయము, ఎలా పోవాలా ఎలా ఉండాలో తెలీదు. సో మీరు లూకా 16:22 చూడండి. దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడను. సో అట్లాగూ దూతలు దేవుని యొక్క ఆజ్ఞకి లోబడి పనులు చేస్తూ ఉంటారనమాట. దేవుని యొక్క ఆజ్ఞ లేకుండా వాళ్ళు ఏ పని చేయరనమాట. అట్లాగే యేసయ్యను కూడా బలపరిచింది దూత. లూకా 22:43 చూడండి. లూకా 22:43. అప్పుడు పరలోకం నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరచెను. చూసారా, యేసయ్యను బలపరిచేకి దూతను పంపించారు. సో వచ్చి యేసయ్యను బలపరిచింది దూత. వచ్చి యేసయ్యను బలపరిచింది, సిలువపై బలపరిచింది. ఆ తర్వాత అతడు మరణించాడు అనమాట. అట్లాగూ దూత ఎవరి దగ్గరికి వెళ్ళాలో అది యెహోవా దేవుడే ఆజ్ఞాపిస్తాడు, ఆ ఆజ్ఞలు శిరసా వహిస్తాడు. అట్లాగే బాలాకు కూడా దూత కనిపిస్తుంది. సంఖ్యాకాండం 22:22లో బాలాకు దూత కనిపిస్తుంది. అట్లే 25:11లో ప్రభువు కనిపిస్తుంది అనమాట. ప్రభుతో ఉంటుంది అనమాట దూత. అట్లాగే దూతలు యెహోవా దేవుడు ఆజ్ఞాపించిన పనులనే చేస్తూ ఉంటారనమాట. ఎంతమంది దూతలు ఉన్నారు? చాలామంది దూతలు ఉన్నారు. ఒక బైబిల్ పండితుడు అంటాడు, అతని విశ్వాసంలో నమ్మకంగా ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఒక దూత ఉంటుందంట వెనకాల మనల్ని నడిపించడానికి. ఆ దూత లేకపోతే మనల్ని పోతే ఏ బస్సు కొడుతుందో, ఏ ట్రైన్ కొడుతుందో, ఏమవుతుందో మనకు తెలియదండి. సో మనల్ని కాపాడేది ఎవరంటే దూతలే. అందుకే దూతల కోసం కూడా మనం ప్రార్థించాలేమో అనిపిస్తున్నాను. సో దూతలు 3 రకాలు: కెరూబులు, తర్వాత ప్రధాన దూతలు, దేవదూతలు. ఈ దూతలు, కెరూబులు అన్నీ ఎవరి యొక్క ఆధీనంలో ఉంటాయంటే యెహోవా యొక్క ఆధీనంలో ఉంటాయి. నివసించేది కూడా పరలోకంలో నివసిస్తుంటాయి. బయట ఎక్కడ కనిపించవు. దూత కనిపించింది, అది కనిపించింది, నన్ను ఎత్తుకొని పోయింది అని మొన్న ఎవరో ఒకరు చెప్తున్నారు.
నాకైతే ఎంత ఆశ్చర్యం వేసిందో. దూతలు వీళ్ళ కింద మన మానవులం అండి, మనం మామూలు మానవులం, మనకు కనిపించదు. కానీ ఒకసారి నేను ఒక పేపర్లో ఒకటి విన్నాను. అదేంటంటే మనకు ఇవి పెడతారు చూడండి, ఏంటంటారు దాన్ని, ట్రాఫిక్ దగ్గర అట్లా పెడతారు కదా, ఈ సిగ్నల్ లైట్స్ సిగ్నల్ లైట్స్ దగ్గర కెమెరాస్ పెడతారు కదా, కెమెరాస్ పెడతారు కదా, యాక్సిడెంట్స్ ఏమంటారు దాన్ని, సీసీ కెమెరా. సీసీ కెమెరా. ఈ సీసీ కెమెరాస్ పెడతారు కదా. ఫస్ట్ సీసీ కెమెరా పెట్టినప్పుడట అమెరికాలో ఒక చిన్న పిల్లవాడంట సండే స్కూల్కి నడిచిపోతున్నాడంట. చాలా దూరం అంట, వాళ్ళ పల్లె నుంచి చర్చికి పోవాలంటే చాలా దూరం అంట. పిల్లలు మర్యాదగా నడవరు కదా, ఆడుకుంటా నడుచుకుంటా పోతున్నాడంట సండే స్కూల్కి. సండే స్కూల్ పాట పాడుతూ పోతున్నాడంట. వెనక నుంచి స్పీడ్గా వెహికల్ వస్తూ ఉందంట. ఒక చెయ్యి అబ్బాయిని ఇట్లా పైకి ఎత్తి మళ్ళీ వెహికల్ పోయిన తర్వాత కింద పెట్టేసిందంట. అది సీసీ కెమెరాలో రికార్డ్ అయిందంట. అప్పుడు అమెరికాలో పెద్ద కమోషన్ అనమాట. వాట్ ఈస్ దట్ హ్యాండ్ అంటే దట్ ఈస్ ద హ్యాండ్ ఆఫ్ దూత ఏంజల్స్ హ్యాండ్ అన్నారు. ఉండిండొచ్చు, మనకు తెలియదు, అలా కూడా జరిగిండొచ్చు. అట్లాగ మనల్ని కాపాడేది ఎవరంటే దూతలు. ప్రతి ఒక్కరి వెనుక ఒక దూత ఉంటుందట. అందుకే కోట్లాది దూతలు అన్నారు చూడండి. కోట్లాది దూతలు మనల్ని కాపాడుతూ ఉన్నాయన్నమాట. సో అది దూతల గురించి. నెక్స్ట్ సాతాను దగ్గరికి వద్దాం. ఈ సాతాను ఏంటి అనేది చూద్దాం. ఆ సాతాను అంటే ఏం లేదు, దాన్ని ఎలా మనము పేరు ఎలా వచ్చింది ఏంటి అవన్నీ ఏమీ లేవు మనకు బైబిల్లో. సృష్టింపబడిన ఒక జీవి అని పేరు దానికి. కొలస్సి 1:16 చూడండి. కొలస్సి 1:16 సృష్టింపబడిన ఒక జీవి ఉందా? కొలస్సి 1:16 ఆకాశం అందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయన బట్టి సృజింపబడెను. సృష్టింపబడిన ఒక జీవి ఆయన ద్వారానే సృష్టింపబడింది. మనకు మామూలుగా తెలుసు ఇది ఎట్లా సాతాను ఎలా వచ్చిందనేది మనకు చెప్తారు, బైబిల్లో కూడా ఉన్నది, చెప్తాను నేను. అది దీనితో పాటు నేను కూడా సమానంగా ఉండాలా అని పోటీ పడిందట లూసిఫర్. అప్పుడు అతన్ని తోసివేసేశారు, పరలోకంలో ఉండకుండా తోసివేసేశారు. సో అతడు భూమి మీద అతనికి అధికారం ఉంది, ఆకాశంలో అధికారం ఉంది, అంటే గాలిలో, కానీ పరలోకంలో లేడనమాట. అతడే లూసిఫర్. ఆ లూసిఫరే మనం సాతాన్ అంటాం. చాలా పేర్లు ఉన్నాయి, ఆ పేర్లన్నీ చూద్దాము. అందుకే ఇతడు కూడా సృష్టింపబడింది, యెహోవా దేవుడే సృష్టించాడు, కానీ ఎదురు తిరిగాడు, విధేయత చూపలేదన్నమాట. అందుకే అతడు చెడుని ఎప్పుడు ప్రేరేపిస్తాడు, మంచిని ప్రేరేపించడు, చెడును ప్రేరేపిస్తాడు అనమాట. మీరు మొదటి దినవృత్తాంతంలో 21:1 చూడండి. మొదటి దినవృత్తాంతంలో 21:1. సారీ, నంబర్ తప్పు చెప్పాను. కీర్తన 109:6 చూసినా మీకు తెలుస్తుంది. కీర్తన 109:6. వాని మీద చదువుతారా? నూట 109:6 కీర్తన. రాసుకుంటున్నా. 109:6. వాని మీద భక్తిహీనుని అధికారిగా ఉంచుము, అపవాది వాని కుడి పక్కన నిలుచును గాక. చూసారా ఎంత క్లియర్గా వచ్చేసిందో మనకు. అపవాది, వాడి పేరు, ఇంకో పేరు అపవాది. అట్లాగే అపోస్తుల కార్యంలో 1:20 కూడా చూడండి. అపోస్తుల కార్యంలో 1:20. అతని ఇల్లు పాడైపోవునుగాక, దానిలో ఎవడునూ కాపురం ఉండకపోవునుగాక, అతని ఉద్యోగం వేరొకడు తీసుకొనుగాక అని కీర్తన గ్రంథంలో రాయబడి ఉన్నది. చూసారా, కీర్తనలో రాయబడి ఉన్నది. ఎవరి గురించి? ఇస్కరియోతు యూదా గురించి. ప్రాఫెసీ జరగక ముందే మనకు అది రాయబడి ఉన్నది. అలాగే జరిగింది కదా. అతడు చనిపోయాడు, సూసైడ్ చేసుకొని చనిపోయాడు. ఎందుకు అలా చేశాడంటే సాతాను పని, అందుకని అలా జరిగింది అనమాట. సో దీని నివాసం ఎక్కడ అని చూసుకుంటే, మీరు సాతాను నివాసము
ఎఫ్ఎస్సి 2:2లో కనిపిస్తుంది మనకు, చూడండి. ఎఫ్ఎస్సి 2:2లో సాతాను నివాసం ఎక్కడో చూపిస్తారు. మీరు వాటిని చేయించు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చెప్పున మునుపు నడుచుకొంటిరి. నివాసం వారి చూడండి, నివాసము గాలిలో ఏర్పరచుకొను అని ఉంటుంది. ఎఫ్ఎస్సి 2:2 లేదా? వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించి అనుసరించి ఇంకా లేదు. వాయు సంబంధమైన గాలిలో, వాయు అంటే గాలి గాలిలో నివసించిన వాయుమండలం. అదేలేండి, వాయుమండలం అన్నా గాలి అన్నా ఇంకొకటే కదా. వాయుమండల సంబంధమైన అధిపతి. సో గాలిలో నివసించును అన్నమాట. వాయుమండలంలో నివసిస్తాడు. వాడి నివాసం వాయుమండలం. ఇంకా వాడి పాతాళానికి పోలేదండి. మళ్ళీ యేసయ్య వచ్చాక జడ్జిమెంట్ అయిపోయిన తర్వాత అప్పుడు పాతాళానికి వెళ్ళిపోతాడు. ఇప్పుడు మాత్రం వాయుమండలంలోనే ఉంటాడు, మనకేం కనిపించడు. వాడు చేసే పనులు వాడు చేస్తూ ఉంటాడు అనమాట. తర్వాత ఇతనికి ఉన్న పేర్లు, సాతాను యొక్క పేర్లు నేను టక్టక్గా చెప్తాను. ఒక 9 ఉన్నాయి, రాసుకుంటారా? యెషయా 14:12 లూసిఫర్, తేజో నక్షత్రమా, వేకువ చుక్క. నేను చెప్పేస్తాను, రాసుకోండి, మరి మీరు చదువుకోండి తర్వాత. యెషయా 14:12 తేజో నక్షత్రమా, వేకువ చుక్క, లూసిఫర్ అనమాట అది. 2 కొరింథీ 11:14 వెలుగుదూత. ఎట్లాంటి పేరు పెట్టుకున్నాడు చూడండి, వెలుగుదూత అట. 2 కొరింథీ 11:14 వెలుగుదూత. 3వది 1 పేతురు 5:8 గర్జించు సింహము. 1 పేతురు 5:8 గర్జించు సింహము. తర్వాత ఎఫ్ఎస్సి 2:2 వాయు సంబంధమైన అధికారి. ఎఫ్ఎస్సి 2:2. ప్రకటన 12:9 మహాఘట సర్పము. ప్రకటన 12:9. యోహాను 14:30 లోకాధికారి. యోహాను 14:30 లోకాధికారి. నెక్స్ట్ 2 కొరింథీ 4:4 యుగ సంబంధమైన దేవత. రెఫరెన్స్ ఒక్కసారి అక్క ప్లీజ్. 2 కొరింథీ 4:4. ఓకే, థ్యాంక్స్ అక్క. 2 కొరింథీ 4:4 యుగ సంబంధమైన దేవత. నెక్స్ట్ ప్రకటన 9:11 పాతాళానికి రాజు అబద్దోనని. హీబ్రూ పదము అబద్దోనని దోకు దావత్తు. తర్వాత నెక్స్ట్ 9వది ప్రకటన 12:9 అపవాది. 12:9 ప్రకటన అపవాది, సాతాను, ఆది సర్పము, ఘట సర్పము. 4 ఉన్నాయి అందులో. అపవాది, సాతాను, ఆది సర్పము, ఘట సర్పము. అపవాది, సాతాను, ఆది సర్పము, ఘట సర్పము. తర్వాత నెక్స్ట్ 2 కొరింథీ 6:15 బెలియాలు. సాతాను పేరు. ఇది హీబ్రూ పదం బెలియాలు. ఇజ్రాయేల్ వాళ్ళు ఎప్పుడు బెలియాలు అంటారు సాతాన్ని. కొరింథియన్స్ ఇదేంటి అక్క? 2 కొరింథీ 6:15 2 కొరింథీ 6:15 బెలియాలు. మీరు తర్వాత అన్ని చూసుకోండి. నెక్స్ట్ యోహాను 8:44 అబద్ధమునకు జనకుడు. ఇవి ఇతని పేర్లు. సో
సుమారుగా 11-12 పేర్లు వచ్చాయి అనుకుంటాను. 11. అన్నీ మనకు బైబిల్లో ఉన్న పేర్లే, మనం పెట్టుకున్న పేర్లు కాదు. ఇవన్నీ బైబిల్లో ఉన్న పేర్లే. 11 వచ్చినాయి అక్క. 11 10, 11 అవునులేండి. 9వ దాంట్లో అపవాది, సాతాను, ఆది సర్పము, ఘట సర్పం అని 4 చెప్పేసుకున్నాం. అందులో 4 పేర్లు అవును, వచ్చాయి. నాకు వచ్చినాయి. పేర్లు వచ్చాయి. ఇవన్నీ సాతానుకున్న పేర్లు బైబిల్ ప్రకారం. తర్వాత సాతాను పని. నెక్స్ట్ సాతాను పని ఏం పని చేస్తుంది, ఎలా చేస్తుంది? ఇప్పుడు మనం దూతలు ఏం చేస్తున్నాయో మనం చూసుకున్నాం. తర్వాత ఏది కెరూబు యొక్క ప్రతి అవయవానికి సాదృశ్యం చూసాం మనం. ఇక్కడ అలా కాదు, అంత డైరెక్ట్ స్పీచే. ఎలా ఉంటుందంటే ఏం చేయాలని ఆలోచించదు, త్వరగా టక చేసేస్తుంది. 1 పేతురు 5:8. 1 పేతురు 5:8 ఎవరిని మృంగుదునా అని ఉంటుందట. 1 పేతురు 5:8 ఎవరిని మృంగుదునా, అది దాని పని. గమనించండి ఎంత భయంకరము. తర్వాత 2 కొరింథీ 6:4 నేత్రములకు గుడ్డితనం కలిగిస్తుంది. 2 కొరింథీ 6:4 నేత్రములకు గుడ్డితనమును కలిగిస్తుంది. తర్వాత ప్రకటన 12:10 ప్రకటన 12:10 సహోదరుని మీద నేరారోపణ. సహోదరుని మీద నేరారోపణ. తర్వాత లూకా 22:31 లూకా 22:31 క్రైస్తవులను జల్లించడం. క్రైస్తవులను జల్లించడం. తర్వాత మత్తయి 13:25 మత్తయి 13:25 గురుగులు విత్తడము. గురుగులు విత్తడము. పంట వేస్తే గురుగులు విత్తిపోతుందట. గురుగులు విత్తడం. ఈ గురుగులు వచ్చేస్తే మన అసలు పంట చాలా వీక్ అయిపోతుందండి. అవి బాగా పెరుగుతాయి, మన పంట ఇదవుతుంది. తర్వాత 1 కొరింథీ 5:5 1 కొరింథీ 5:5 శరీరాన్ని నాశనం చేయడం. శరీరాన్ని నాశనం చేయడం. చూసారా పనులు ఎలా ఉన్నాయో? మనకి జబ్బులు ఇవన్నీ వచ్చేది సాతాను మూలేనండి. వాటిని మనం జయించాలి. ఎలా జయిస్తామంటే కేవలం ప్రార్థన మూలానే. డాక్టర్ దగ్గరికి వెళ్తాము, చూపించుకుంటాం, అన్నీ చేస్తాము, కానీ చివరికి మనకు స్వస్థత వచ్చేది మాత్రం దేవుని మూలానే. అందుకే బైబిల్లో మనకు ఒక మాట ఉంది, ఏంటి? గాయం కలుగు చేయువాడు ఆయనే, గాయాన్ని రేపువాడు కూడా ఆయనే. గాయాన్ని కలుగు చేయువాడు ఆయనే, గాయాన్ని రేపువాడు కూడా ఆయనే. ఇది మనము విశ్వాసంతో మనం ఆయన్ని అడిగితే ఎంతటి గాయాన్ని అయినా. ఇందాక మనం ప్రార్థన చేస్తున్నప్పుడు నేను విన్నాను, చాలా మంది క్యాన్సర్ వచ్చింది, అది వచ్చింది, ఇది బాధ అన్నీ పోతాయి, ఏం భయపడిన అవసరం లేదు, మనకి భయం అవసరం లేదు. కానీ మనం ఎవరి మీద ఆధారపడాలంటే దేవుని మీద ఆధారపడాలి. దేవుని మీద ఆధారపడితే మనకు ఎట్లాంటిదన్నా కూడా పోతుంది. కానీ విశ్వాసంతో మనం అడగాలి, విశ్వాసంతో మనం చేయాలి. ఎందుకంటే దాడి చేసే విధానము చాలా ఇదిగా ఉంటుంది. సాతాను దాడి ఎలా ఉంటుందంటే మన మీద దాడి ఎలా చేస్తుందంటే ఫస్ట్ సోమరిగా చేస్తుందట మనల్ని. ఇప్పుడేం పని చేస్తావులే, మరీ చేద్దులే, ఇప్పుడు చేయాలని ఉందా, నువ్వే చేయాలన్నా, వేరే వాళ్ళు చేయొచ్చు కదా, ఇలా 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 తలంపులు పుట్టిస్తుంది మనలో. సో సోమర్తనానికి మారుపేరు ఏంటంటే సాతాని. సో సాతాను దాడి చేయడంలో మొట్టమొదటిది సోమర్తనం అండి. దాడి చేస్తుంది సాతాను దాడిలో మొట్టమొదటిది సోమర్తనం. రెండవది ఏమో తెలుసా? నిద్ర లేకుండా చేస్తుందండి. ఇటు తిరుగుతాము, అటు తిరుగుతాము, పీస్ ఆఫ్ మైండ్ ఉండదు. అంటే శాంతి సమాధానాన్ని ఇవ్వదు మనకు. ఏవేవో గుర్తు చేస్తుంది,
ఏవో ఎవరినెవరినో గుర్తు చేస్తుంది. అప్పుడు అట్లయిందే, ఇప్పుడు అట్లయిందే, ఎందుకు ఇట్లయింది, ఇట్లాంటివన్నీ. మనం ఇవన్నీ ఉండకూడదు మనకు. ఎందుకంటే అట్లా ఆలోచిస్తుంటే మనం మనస్సుకు నిద్ర రాదండి. అవే ఆలోచిస్తూ ఉంటాం. నిద్ర రావాలంటే మన మనసులో ఏది ఉండాలంటే శాంతి, సమాధానం ఉండాలి. ఆ శాంతి, సమాధానం మనకెవరిస్తారు? దేవుడే ఇస్తాడు. అయ్యా మంచి నిద్రనివ్వమని అడగాలి మనం. తప్పనిసరిగా మనకు మంచి నిద్రనిస్తాడు. సో నిద్ర లేకుండా చేస్తాడు. దాడి చేయడం చూడండి. తర్వాత మూడోదంటే పని ఒత్తిడి. పని ఒత్తిడి. ఏదైనా మనం పని చేస్తున్నప్పుడు అది చాలా భారమైన పని అని అనుకోకూడదండి. ఇదెంత పని నేను చేసేస్తాను అనుకోవాలి. వంట చేయడం అనుకో, పని ఒత్తిడి అనుకోకండి. ఏమున్నది వంట టకటక చేసేస్తాను అనుకోవాలే, చేసేయాలి, అయిపోతుంది. ఆ ఒత్తిడి మనము కలిగించుకోకూడదు. పని ఈజీగా చేసేయాలి. పని ఒత్తిడి మనకిచ్చేది ఎవరంటే సాతానే. అట్లాగే మానసిక ఒత్తిడి కూడా. పని ఒత్తిడి ఇస్తుంది, మానసిక ఒత్తిడి ఇస్తుంది, సోమరితనంగా చేస్తుంది, నిద్ర లేకుండా చేస్తుంది. ఈ లక్షణాలన్నీ మనకు సాతాను దాడేనండి. తర్వాత మనోనేత్రములకు గుడ్డితనం కలిగజేస్తుంది. అంటే అది నిజమైనా కూడా మనల్ని ఏమని ప్రేరేపిస్తుంది? అబద్ధం అని చెప్పిస్తుంది. అలాగ పలాని వాళ్ళు ఇది చేయలేదు అంటే, లేదు వాళ్ళు చేసినారంట అంటుంది. అబద్ధానికి జనకుడు మనకు సాతానే కదండి. సో అట్లా మనోనేత్రాలను గుడ్డితనం కలిగజేస్తుంది. ఆత్మహత్యలను ప్రేరేపిస్తుందట. సాతాను ఉంటే ఆత్మహత్య చేసుకుంటారు వాళ్ళు. ఆత్మహత్యలను ప్రేరేపిస్తాడు. సాతాను యొక్క దాడి ఎన్ని విధాలుగా మానవుని మీద ఉంటుందో చూడండి. కలవర పెడతాడు. ఎప్పుడు కలవరమే. తర్వాత విమర్శలు, ఇంకోరిని విమర్శించడం. మనల్ని మనం చూసుకోవాలి, కానీ మనం ఏం చేస్తాము? మనది మనం వదిలేసేసి వేరే వాళ్ళని విమర్శిస్తాం. అంటే సాతాను పని అది కూడా. విమర్శలు కూడా సాతాను పని. శోధనలు కూడా సాతాను పని. తర్వాత అనవసరంగా ఖర్చు పెట్టడం కూడా సాతాను పని. అనవసరంగా ఏం పని లేకపోయినా కూడా షాపింగ్కి పోయి అది కొని ఇది కొని వచ్చేయడం కూడా సాతాను పని. తర్వాత అతిశయం. మనల్ని గురించి మనకు బైబిల్లో ఉంది కదండి, నిన్ను నువ్వు తగ్గించుకున్నప్పుడే నువ్వు హెచ్చింపబడతావు అని. నిన్ను నువ్వు హెచ్చించుకుంటే తగ్గింపబడతావు. కానీ మనం అది కాదు కదా. సాతానుకు లోబడి ఉంటే మనం ఏం చేస్తాం? మనల్ని గురించి మనం చాలా గొప్పగా అనుకుంటాం. అది చాలా తప్పు. అతిశయం ఉండకూడదు. అతిశయం, గర్వం ఉండకూడదు. గర్వం కూడా సాతాను లక్షణమే. అబద్ధాలు సాతాను లక్షణమే. విచక్షణ కోల్పోతాం, సాతాను లక్షణమే. ఇవన్నీ సాతాను లక్షణాలే. సోమర్తనము, నిద్ర లేకుండా చేయడము, పని ఒత్తిడి, మానసిక ఒత్తిడి, మనోనేత్రాల గుడ్డితనము, ఆత్మహత్యలకు ప్రేరేపిస్తాడు, కలవర పెడతాడు, డబ్బు అనవసరంగా ఖర్చు పెడతాడు, విమర్శలు, శోధనలు, అతిశయం పడతాము, గర్వపడతాము, అబద్ధాలు చెప్తాము, విచక్షణ ఇవన్నీ సాతాను యొక్క దాడిలోని భాగాలే. ఇవి మనం గ్రహించి గుర్తించి, ఒకవేళ మనకు నిద్ర లేకుండా చేసినా కూడా ఇమీడియట్గా మోకాళ్ళు వంగి ప్రార్థన చేసుకొని కళ్ళు మూసుకొని నిద్ర వచ్చేస్తుంది. సో డిపెండ్ అపాన్ గాడ్. యేసయ్యనే మనకు అండ, బండ, కొండ. అలా అనుకోండి, మనకి ఇవన్నీ దూరం వెళ్ళిపోతాయి, దగ్గరికి రావు. అందుకే సాతాన్ని ఎదిరించడానికి మనకు బైబిల్లో కొన్ని ఇచ్చారు, అవి చదువుకుందాం మనము. ఎలా ఎదిరించాలి, సాతానును ఎలా ఎదిరించాలి, బైబిల్లో ఉన్నవి చూద్దాము. ఎఫెసీ 6:10. ఎఫెసీ 6:10. నేను చదువుతారా? ఎఫెసీ 6:10. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచములు ధరించుకునుడి. ఏలైనగా మనం పోరాడినది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు, లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును, సమస్తము నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచములు ధరించుకోండి.
ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరు తొడుక్కొని పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసును జోడు తొడుక్కొని నిలవబడు. ఇవన్నీ గాక విశ్వాసమును డాలు పట్టుకొని దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు. మరియు రక్షణను శిరస్త్రానమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకోండి. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనలు విజ్ఞాపనలు చేయించు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయించు మెలకువగా ఉండుడి. మరియు నేను దేని నిమిత్తము రాయబడిన సంఖ్యలలో ఉన్నాను ఆ సువార్త మర్మమును ధైర్యంగా తెలియజేయటకు నేను నోరు తెరచినప్పుడు దాని గురించి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యంతో మాట్లాడుటకై వాక్శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేసి మెలకువగా. చూసారా ఎంత చక్కగా వివరించాడు. సర్వాంగ కవచమును ధరించుకుని సమస్తము నెరవేరనంటే శక్తి దేవుడే ఇవ్వాలి. శక్తి మనకు రాదండి. నడుమునకు సత్యమును దట్టి కట్టుకోవాలి, మైమరుపు తోడుకొని పాదములకు సమాధాన సువార్తమును సిద్ధ మనసు తోడుకొనుకొని నిలవబడుడి. ఇవన్నీ గాక విశ్వాసమును డాలు పట్టుకొనిడి. మీరు దుష్టుని అగ్నిబాణములంటి మార్పుటకు శక్తిమంతులవుదురు. ఎన్ని చక్కగా చెప్పారు. రక్షణ అనే శిరస్త్రాణాన్ని పెట్టుకొని ఆత్మ ఖడ్గమును వాక్యం అనే ఖడ్గాన్ని పెట్టుకుని ఇవన్నీ పెట్టుకుంటే ఏ సాతాను మన దగ్గరికి రాదండి. సర్వాంగ కవచాన్ని ధరించాలి. అట్లాగే యాకోబు 4:7 చూడండి. యాకోబు 4:7 కాబట్టి దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. చూసారా, ఎదిరించాలి. భయపడకూడదు. మన మీద దగ్గరికి వస్తారు. అది చెయ్యి ఇది చెయ్యి అని తప్పులు అన్నీ చెప్తారు. వాడిని చంపు వీడిని చంపు, వాడిని కొట్టు వీడి కొట్టు వస్తాయండి ఇవన్నీ. వాడు లేని కూడా అబద్ధాలు, వాడు మంచోడైనా కూడా అబద్ధాలు చెప్పు, ఇవన్నీ వస్తే మనం ఏం చేయాలంటే ముందు ఎదిరించాలి. యాకోబులో ఎంత క్లియర్గా చెప్పాడు, ఎదిరించాలి. వాడికి లోబడి ప్రశ్నే లేదు. అపవాదిని ఎప్పుడు కూడా ఎదిరించాలి. అట్లాగే రోమా 13:14 చూడండి. రోమా 13:14 మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకున్న వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నటకు శరీరము విషయమై ఆలోచన చేసుకొనకుడి. చూసారా, ఎప్పుడు అది కొనుక్కోవాలా, ఇది కొనుక్కోవాలా, అది చేసుకోవాలా, ఇది చేసుకోవాలా, వద్దు. శరీరానికి అంత ప్రాధాన్యత ఇవ్వండి. ఎంగగా ఉన్నప్పుడు చేసుకొని ఉంటాము, ఆ చీర కొనుక్కుంటాము. చిన్న క్రిస్మస్ వస్తూ ఉందంటే ఎప్పుడో రెడీ అవుతాము, బర్త్డే వస్తుందంటే ఎప్పుడో రెడీ అవుతాము, అది ఎంగగా ఉన్నప్పుడు. కానీ వయసు పెరిగే కొద్దీ మనం ఎవరికి దగ్గర అవ్వాలంటే దేవునికి దగ్గర అవ్వాలి. ఎంత చక్కగా చెప్పాడు రోమాలో పౌలు. తర్వాత మత్తయి 4:1 ఇవన్నీ ఎదిరించే విధానాలండి. సాతానుని ఎట్లా ఎదిరించాలి మనము అన్న విధానాలు. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన వద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుకొనెను. అందుకు ఆయన, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నదనెను. అంతటి అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయన నిలబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనాను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తికొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పాను. మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసినడలా వీటన్నిటినీ నీకిచ్చదనని ఆయనతో చెప్పగా, యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రము సేవింపవలను అని వ్రాయబడి ఉన్నదనను. అంతటి అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసింది. చూసారండి, యేసయ్యనే వదిలిపెట్టలేదు. మీరు నేనెంతండి,
వదిలిపెట్టదండి. మనల్ని బాగా పట్టుకుంటుంది. ఎప్పుడు ఎక్కడ వీక్‌గా ఉన్నామో చూసుకొని, అక్కడే మనల్ని పట్టుకొని సతాయిస్తుందనమాట. అందుకని ఉపవాసం ఉండి ప్రార్థించాలి అన్నాడు. యేసయ్య ఉపవాసం ఉండి 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థించాడంట యేసయ్య. యేసయ్యనే తనకు బలం కావాలి. యేసయ్య దేవుడండి, దేవుని యొక్క కుమారుడు. అతనే ప్రార్థిస్తున్నాడు బలం కావాలంటే మనం ఎట్లుండాలి ఇంకా? చాలా ప్రార్థించాలి. చాలా బలమైనదండి సాతాను. దాన్ని ఎదుర్కోవాలంటే మనకు బలం కావాలి. సో విశ్వాసం నుండి తొలగిపోకూడదు. తర్వాత ఉపవాసం ఉండి ప్రార్థించాలి, ఎదిరించాలి, సర్వాంగ కవచాన్ని ధరించాలి. తర్వాత ఇటీవల కాలంలో అబద్ధ ప్రవక్తలు వస్తున్నారండి. అంత్య దినాల్లో ఉంటున్నాం కదా, మనకు తెలుసు అంత్య దినాల్లో అబద్ధ ప్రవక్తలు వస్తున్నారు. అక్కడ ఉండేది ఒకటి, ఇక్కడ చెప్పేది ఒకటి అవుతున్నది. చాలా అబద్ధాలు చెప్తున్నారు. అవన్నీ చెప్తుంటే కూడా మీకు బాగుంటుందో బాగుండదో నాకు తెలియదు, కానీ విమర్శించినాను అన్నట్లు అనిపిస్తుంది. చాలా బాధేస్తుంది. వాళ్ళ కోసం నేను ప్రార్థిస్తున్నాను. చేతిగుడ్డలు ఊపండి, దాంట్లోంచి పరిశుద్ధాత్మ వస్తుంది అని అంటున్నారు. అదొక బిజినెస్ అయిపోయింది. తర్వాత ఆయిల్ బిజినెస్ అయిపోయింది. అభిషేక తైలం అంటే చాలా పరిశుద్ధమైన తైలం అండి. మనకు పాత నిబంధనలో నిర్గమాకాండంలో చెప్తారు అభిషేక తైలము అంటే ఏంటో అన్న విషయాన్ని. నిర్గమాకాండంలో చెప్తాడు దేవుడు, యెహోవా దేవుడు చెప్తాడు ఎలా తయారు చేయాలి, దాన్ని ఎలా వాడాలి అని చెప్తారు. దాన్నంతా మానేసి కొబ్బరి నూనె ఉంటే కొబ్బరి నూనె, మంచి నూనె ఉంటే మంచి నూనె, ఫ్రీడమ్ ఆయిల్ అయితే ఫ్రీడమ్ ఆయిల్, వాళ్ళ ఇష్టం. ఏ ఆయిలో ఏదో ఒకటి ఆయిల్ తీసేసుకొని దాంతో వాళ్ళు ప్రార్థన చేయడం, ఇవన్నీ లేవండి. మనకి యాకోబులో ఉన్నది. అనారోగ్యంగా ఉంటే నూనె పూసి సంఘ పెద్దలను పిలిచి ప్రార్థన చేయమని ఉన్నది మనకు. అంతవరకు పర్వాలేదు. కానీ ఇవన్నీ లేవు. కానీ ఇప్పుడు వస్తున్నాయండి చాలా. ఈవెన్ సువార్త కూడా అంతే. ఏదైనా నేను ఏమైనా చెప్తున్నప్పుడు దానికి తప్పనిసరిగా బైబిల్లో ఉన్నదే తీసి చెప్పాలి. అంటే ఆధారం ఉండాలి. బైబిల్ ఆధారం ఉంటేనే మనం ఏమైనా చెప్పాలి. బైబిల్ ఆధారం లేకుండా ఏం చెప్పకూడదు. ఎందుకంటే అది మన సొంతం అయిపోతుంది. మన సొంతం మనం చెప్పడానికి వెళ్ళేది. బైబిల్ ఆధారంగా, బైబిల్లో ఉన్న వాక్యం ఆధారంగా చెప్తేనే అది దేవుని వాక్యం. అలా లేదు. అందుకే మనం సాతాను విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వేసే ప్రతి అడుగులో మనం ఆలోచించి వేయాలి. దేవుని యొక్క సహాయాన్ని అడగాల, విశ్వాసాన్ని బలపరచమనాల, అనాల, పటిష్టపరచండి, స్థిరపరచండి అని అడగాల. మనం ప్రతిరోజు అడగాలండి. మీరు ప్రార్థన చేస్తున్నప్పుడల్లా అడగాలి. తప్పనిసరిగా విశ్వాసం నుండి తొలగిపోకుండా నన్ను కాపాడయ్యా, నన్నే కాదు, నన్ను, నా పిల్లల్ని, నా బంధుమిత్రాదుల్ని, నా అక్కని, నా చెల్లెల్ని, తమ్ముళ్ళని, అందరినీ విశ్వాసం. ఎవరైనా తొలగిపోయినా కూడా వాళ్ళ విశ్వాసంలోకి వచ్చేలాగా ప్రార్థించండి. నామకార్థ క్రైస్తత్వం వద్దండి. నామకార్థ క్రైస్తత్వం ఊరినే సంకల బైబిల్ పట్టుకొని ప్రతి ఆదివారం పోయి ప్రార్థన చేసి వచ్చి అది కాదు. నిజమైన క్రైస్తవ జీవితాన్ని కలిగి మనం జీవిస్తే సాతాను మన దగ్గరికి రాదు. ఎందుకంటే సాతాను యొక్క గమ్యం ఏంటంటే మనకు బాగా బైబిల్లో ఉంది. ప్రకటన 21లో ఉంది సాతాను యొక్క గమ్యం. దాని గమ్యం దానికి తెలుసు, అయినా కూడా సతాయిస్తుంది, మనల్ని సతాయిస్తుంది. ఎందుకంటే సంఖ్యలలో అది బంధింపబడతాడు. యేసయ్య వస్తాడు రెండవ రాకడ సందర్భంలో సంఖ్యలలో బంధింపబడతాడండి. బంధింపబడి 1000 సంవత్సరాల పరిపాలనప్పుడు అగాధంలో పడేస్తాడు. ఇంకా పడేసిన తర్వాత ఇంకా బయటికి రాడండి, అయిపోయింది. నిత్య అగ్ని. మీరు ప్రకటన 28 చూడండి, తెలుస్తుంది మీకు. ప్రకటన 28 21వ అధ్యాయం 20వ అధ్యాయం నిత్య అగ్నిగుండంలో ఉంటాడు. 28లో ఉంది. సాతాను ఎక్కడ ఉంటాడంటే రేపు 1000 ఏళ్ల పరిపాలన వచ్చినప్పుడు, యేసయ్య రెండవ రాకడ వచ్చినప్పుడు నిత్య అగ్నిగుండంలో ఉంటాడు. మనం మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడును. అచ్చట క్రూర మృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు. వారు యుగ యుగములు రాత్రింపగలు బాధింపబడుదురు. అబద్ధ ప్రవక్తల యొక్క ఎండ్ ఎట్లుందో చూసారా? చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఈజీ కాదండి. దేవుని వాక్యం చెప్పడం ఈజీ కాదు. ఎంతో ప్రిపేర్ అవుతూనే కరెక్ట్గా చెప్పుకుంటూ వస్తాము. రాసుకొని పాయింట్స్ అన్నీ రాసుకొని, ఈ పాయింట్ నేను చెప్తున్నానే, దీనికి ఎక్కడుంది బైబిల్లో ఆధారము, ఇక్కడ ఉందా, ఆ ఆధారం చూపించి దీన్ని బట్టి ఇక్కడ ఉంది, ఇలా ఉంది, అలా ఉంది అని చెప్పుకోవాలి. కానీ ఇష్టం వచ్చినట్టు నోటుకొచ్చిన వదలడానికి వీల్లేదండి. అబద్ధ ప్రవక్తలు జాగ్రత్తగా ఉండాలి. నిత్య అగ్నిగుండంలో పడవేయబడతారు. రెండవ రాకడ సందర్భంలో సంఖ్యలలో బంధింపబడతారు. ఇంకా బయటికి రాలేరండి.
నిత్యము అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, పొగ ఇవే ఉంటాయి. ఎంత ఒక్క 2 నిమిషాలు పొగ దగ్గర ఉంటేనే మన కళ్ళు నీళ్లు కారిపోతాయి, ముక్కులోంచి నీళ్లు కారిపోతే ఉండలేము. ఇంకా జీవితాంతం అక్కడ పడి ఉండడం అంటే ఎంత ఘోరమో ఆలోచించండి. ఇట్లా ఈ ఘోరం కాకుండా ఈ ఘోరంలోకి లేకుండా ఎంత ఈజీగా మనసులో దేవుణ్ణి ప్రతిష్ఠించుకొని విశ్వాసంతో మనం జీవిస్తే అంతకన్నా మనకేం కావాలండి? లూసిఫర్ జోలికి పోకుండా లోకాధికారి, మహాఘట సర్పము ఎన్ని పేర్లు పెట్టుకున్నాడో, గర్జించు సింహం అంటాడు, వాయుమండలానికి అధిపతి అంటాడు, అపవాది, సాతాను, ఆది సర్పము, ఎన్ని పేర్లు ఉన్నాయి. ఈ యుగ సంబంధ దేవతట, లోకాధికారి ఎన్ని ఉన్నాయండి. వెలుగుదూత, తనకు తాను చెప్పుకుంటున్నాడు వెలుగుదూత. మనకు వెలుగు ప్రసాదించేది దేవుడు, దూత సాతాను కాదు. కానీ అలా తను పిలుచుకుంటున్నాడు. మనం ఏం చేస్తాం? మనం వచ్చిన ఇస్కరియోతు యూదానే వదలలేదు, యేసయ్యతోనే నిలిచాడు. అసలు యేసయ్య డబ్బులంతా ఇస్కరియోతు యూదాకే ఇచ్చేవాడంట. ఎవరైనా ఇస్తే ఇస్కరియోతు యూదా ఫైనాన్స్ మినిస్టర్ అంట, ఆయనకి ఇచ్చేవాడంట. ఎక్కడైనా ఏమైనా కొనాలి తినాలి అంటే ఎవరైనా ఇంటికి పిలిస్తే భోంచేసేవాళ్ళంట, లేకపోతే ఎక్కడైనా తినాలి వాళ్ళు కొనుక్కొనేవాళ్ళ. దానికంతా డబ్బులు ఎవరు ఇచ్చేవాళ్ళంటే ఇస్కరియోతు యూదానే ఇచ్చేవాళ్ళంట, ట్రెజరర్ ఇస్కరియోతు యూదా. అట్లాంటి వాడు టెంప్ట్ అయ్యాడు. ఆఫ్టర్ ఆల్ 30 వెండి నాణాలకి. చివరికి చాలా బాధపడి పోయి వచ్చి దేవుణ్ణి క్షమాపణ అడిగింటే క్షమించేవాడండి దేవుడు. కానీ అది చేయకుండా ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడంటే అది కూడా సాతాన్ పని. నేను చెప్పాను కదా, సాతాన్ చేసే పనుల్లో ఆత్మహత్య ఉందా? ఉంది కదా. 6వ పాయింట్ ఉంది చూడండి, ఆత్మహత్యకును ప్రేరేపిస్తే సాతాన్. మనం ఎన్నో కష్టాలు వస్తుంటాయి. ఎందుకు రావండి కష్టాలు? అందరికీ వస్తుంటాయి. ఏం చేస్తాం? మనం ఏం చేయలేము. ఎన్ని కష్టాలు వచ్చినా ఏం వచ్చినా దేవుని మీద ఆధారపడి అట్లాగే నెమ్మదిగా రావాలి, కానీ ఆత్మహత్యకి పోకూడదు. సో అంత ఈజీ కాదు మనం సాతాన్ని ఎదిరించడము. కానీ ఎప్పుడు ఎదిరిస్తామంటే మనం దేవుడిలో ఉంటే ఈజీ ఎదిరించడం. మనకు దేవుడే నడిపిస్తాడు. పలాంటి చెయ్యి, పలాంటి ఇలా చెయ్యి అని చెప్పి దేవుడే నడిపిస్తాడు. సో దేవదూతల్ని కాపలా ఉంచమని కూడా మనం ప్రార్థిస్తాం, గుర్తుందో లేదో. దేవదూతల రక్షణలో మమ్మల్ని పెట్టు అని మనం ప్రార్థిస్తాం. అది కూడా తప్పనిసరిగా మన ప్రార్థనలో ఉండాలి. దేవదూతలతో మనం ప్రార్థించి మా మంచం చుట్టూ మీ దేవదూతలు ఉంచమని, దుష్టశక్తులు రాకుండా ఉంచమని, సో దొంగలు రాకుండా ఏమి రాకుండా మనల్ని కాపాడమని రోజు ప్రార్థించాలి. ప్రార్థిస్తే తప్పనిసరిగా మనకు దూతలే మనల్ని కాపాడతారు. సాతాన్ రాదు మన దగ్గరికి. ఒకవేళ వచ్చినా మనకు ఎదిరించే శక్తిని ఇవ్వమని దేవుడిని అడగాలి. అడిగితే తప్పనిసరిగా దేవుడు ఆ శక్తిని మనకు అనుగ్రహిస్తాడు. సో మనము మామూలుగా వింటూ ఉంటాము, ఎవరు దూతలు ఏది అనుకుంటాం, కానీ డీటెయిల్గా ఉండదని చెప్పి నాకు అనిపించింది. అందుకనే దాని గురించి స్టడీ చేస్తే ఈ కెరూబుల గురించి, ప్రధాన దూతల గురించి, దేవదూతల గురించి కొన్ని రెఫరెన్సెస్ దొరికితే అవి మీకు చెప్పాను. అట్లాగే సాతాన్ రెఫరెన్సెస్ చాలామందికి తెలుసు, ఈ పేర్లన్నీ తెలుసు, కానీ అతను చేసే పని, అతని దాడి ఎలా చేస్తాడు, మనం ఎలా ఎదిరించాలనేది తెలియదు. అవి కూడా నేను మీకోసము, మనకు ఉండాలి. ఇవన్నీ ఉంటేనే కదా మనము లోతైన దేవుని విశ్వాసంలో మనం వెళ్తాం. సో దేవుడు మనకు ఆ శక్తిని, సాతాన్ని ఎదిరించే శక్తిని మనకు అనుగ్రహించి ప్రతి ఒక్కరి దగ్గర ఒక దూతను పెట్టి మనల్ని ఆయన దగ్గరికి వెళ్ళేంత వరకు ఆ దూత మనకు చూసుకుంటూ ఉంటాడు. మనం చనిపోయినా కూడా ఆ దూత మనల్ని పిలుచుకొని వెళ్తుందేమో అనిపిస్తుంది నాకు. మనకు తెలియదు కదా దారి అవన్నీ. సో దేవదూత మనల్ని తీసుకొని వెళ్తుందేమో పరలోకానికి అనిపిస్తుంది. సో మనకు ఉండవలసింది ఏంటంటే విశ్వాసం, లోతైన విశ్వాసం కలిగి జీవించే కృపని దేవుడు మనకు దయచేయాలని మనం ప్రార్థిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. దేవునికి స్తోత్రం. మర్మాలు, ఎంత మంచి మర్మాలు అక్క చెప్పినారు కదా. ఇంకా వినాలి అనిపిస్తుంది, కానీ టైం అయిపోతుంది. నిజంగా మీరు ఎలా స్టడీ చేశారు, రెఫరెన్స్ తో పాటు మరి నిదర్శనాలు చూపిస్తూ ఎంతో చక్కగా మమ్మల్ని మరి జ్ఞానవంతులుగా చేస్తున్నారు. మరి అన్ని విషయాల్లో దూతలు ఏ విధంగా ఎన్ని రకాల దూతలు ఉన్నారు, దూతలు చేస్తున్న పనులు, సైతాన్ పనులు, మరి సైతాన్ మనుషులు ఏ విధంగా శోధిస్తున్నారు, ఆ శోధనలో మనం ఏ విధంగా నశించిపోతున్నామో చక్కగా మరి అన్ని చక్కగా వివరించారక్క. నిజంగా మీకు జూమ్ తరపున వందనాలు చెల్లిస్తున్నాను.